నమస్తే, నేను మీ అవిని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎక్సైటింగ్గా ఉంది ఇవాళ రోజు నాకు. ఎందుకంటే చాలా మనకి తెలియని కొత్త విషయాల్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నంలో నేనున్నాను. ఇలా రోజు రోజు చాలా ఎక్సైటింగ్గానే ఉండబోతోంది ఇకపై నాతో ఈ జర్నీ. ఇవాళ స్పెషల్ ఏంటంటే చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే తెలుగుదేశం స్థాపన నుంచి రాజకీయాల్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి సుదర్శన్ రావు గారు ఉన్నారు మనతో పాటు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రాబోతున్నాయి, వెయిట్ చేయండి. సార్ నమస్కారం. నమస్తే. బాగున్నారా సార్? ఎస్, ఐఎమ్ ఫైన్. సార్ చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడం. మిమ్మల్ని చూడటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. నాలాంటి చాలా చిన్న పిల్లోడు సార్. సార్, మీ ప్రస్థానం గురించి మనం కాస్త డీటెయిల్డ్గా వెళ్ళే కన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సినటువంటి మాట, చాలా హైలైటెడ్ థింగ్, ఈ హాట్ టాపిక్ ఆఫ్ పర్టికులర్ తెలంగాణ స్పెషల్లీ దుబ్బాక ఎలక్షన్ రిజల్ట్స్. కాంగ్రెస్ 3వ స్థానానికి ఆగిపోయింది. ఎక్కడ గమనించుకున్నా కానీ మెజారిటీలో కనీసం 50% ఓట్స్ కూడా రాలేదు. దీని వైఫల్యానికి కారణం ఏమంటారు సార్? ముఖ్యంగా బ్రదర్, నేను చెప్పేది ఏంటంటే నా అనుభవం, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే దుబ్బాక ఎలక్షన్ అనేది సడన్గా వచ్చింది. ఎవరు ఊహించింది కాదు అది. కరోనా టైంలో పాపం ఆయన పోవటం అనేది చాలా బ్యాడ్. ఇది ఆయన ఆత్మకు శాంతి కలగాలి, ఫ్యామిలీ వాళ్ళందరూ బాగుండాలి. ఈ ఎలక్షన్ బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా కానీ టీఆర్ఎస్ అడ్వాన్స్గా ఉన్నది. గవర్నమెంట్ వాళ్ళది టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగానైనా కొట్టుకొస్తారనేది 99% ప్రజలకు కాదు, సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా టీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనే నమ్మకం. కరెక్ట్. అయితే ఎవరైతే బీజేపీ నుంచి కంటెస్ట్ చేసిండ్రో యాక్చువల్గా హీఈస్ వెరీ నైస్ అడ్వకేట్. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ధైర్యం, శక్తి ఉంది. 2 సార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయిన అనుభవం ఉన్నది. కరెక్ట్. ఆయన కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చినోడే. కేసీఆర్ మీద ఎంతవరకు రివెంజ్ తీసుకోవాలో అంతవరకు క్యాస్ట్ ఒకటే. ఆ విధంగా బీజేపీ కూడా పై లెవెల్ నుంచి అందరూ పోయినరు, క్యాన్సింగ్ చేసిండ్రు, గ్రాస్ లెవెల్ నుంచి తిరిగిండ్రు. ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏ రకంగా మరి ఆ క్యాండిడేట్ను తీసుకొని ఇమీడియట్గా టికెట్ ఇచ్చిండో, పార్టీ గెలిపించడానికే శ్రేయోభిలాషం కానీ తీసుకుంటారు. అక్కడ జరిగిన తప్పు ఏంటంటే లోకల్గా నాకు తెలిసినంత వరకు అక్కడ పనిచేసే నాయకులు ఉంటారు, సీనియర్ నాయకులు ఉంటారు. ఎవరైతే రేపు టికెట్ ఇస్తున్నాం, బీఫామ్ ఇస్తున్నాం అనే క్యాండిడేటు కాదని కొత్త క్యాండిడేట్ పార్టీలో జాయిన్ కాగానే టికెట్ ఎప్పుడైతే ఇచ్చిండ్రో అప్పుడు పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క నాయకుడు అవిశ్వాసం కోల్పోతారు. అరే మేము ఇంత కష్టపడి ఈ క్యాండిడేట్కి ఇస్తామని తీరా ఇతను తీసుకొచ్చి కొత్తోనికి పెట్టిండ్రు. అందులో హైదరాబాద్ నుంచి ఎంతమంది నాయకులు ఈ కరోనా టైంలో పోయి క్యాన్వసింగ్ చేయగలుగుతారు? అక్కడ ఒక అకామిడేషన్ లేదు, హోటల్స్ సరిగ్గా లేవు, ఏజ్డ్ పర్సన్స్ పోయి అక్కడ ఉండాలంటే ఉండలేరు. అదొక మైనస్. సో కొత్త క్యాండిడేట్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ ఫాదర్ పేరు మీద కొంత పేరు ఉంది, ఆయన అయితే రెడ్డి గెలవగలుగుతారనే ఉద్దేశంతో టికెట్ ఇవ్వటం జరిగింది. క్యాండిడేట్ గెలుస్తాడు, సెకండ్ ప్లేస్లోనే ఉంటాడు అనే నమ్మకంతో పాపం అందరు కష్టపడి చేసింది. కానీ ఇదంతా నిర్ణయం తీసుకునేది భగవంతుడు. మంచి చెడు, మంచే, చెడు చెడే. మనం ఏదో అనుకుంటే అన్నీ జరిగేటివి కావు, భ్రమలు. కాబట్టి బీజేపీ ఒక్క సీటు హైదరాబాదులో ఎమ్మెల్యే సీటు ఉన్నది. ఈ విధంగా సీఎం ఎవరైతే మినిస్టర్ ఉండో హరీష్ రావు, ఈ పార్టీకి పెద్ద పెద్ద నాయకులంతా అక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాదని ఈరోజు బీజేపీ గెలవటం అనేది చాలా విశేషం. ఇది కేసీఆర్కు, టీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ. తెలంగాణలో ప్రతి ఒక్కడు కూడా చూస్తున్నాడు. ఇప్పుడు మొట్టమొదలు టీఆర్ఎస్ ఏ విధంగానైతే పనిచేసిందో అన్ని విధాల, సెకండ్ టైం ఎప్పుడైతే వచ్చిందో 5 తప్పులు జరిగినాయి. టీఆర్ఎస్ చేసిన తప్పులు. నెంబర్ 1, ఈ సెక్రటరీను ఎప్పుడైతే కూలగొట్టడం ప్రపోజల్ పెట్టిండో, అసెంబ్లీని తీసి ఇక్కడ ఎర్రమంజిల్లో పెట్టాలని ప్రపోజల్ పెట్టిండో, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. నన్ను అడిగితే కేసీఆర్ హీఈస్ నాట్ ఏ అడ్మినిస్ట్రేటర్. అనుభవం ఉన్నది, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, డిప్యూటీ స్పీకర్గా పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఇంతవరకు తీసుకొచ్చిండు. కానీ ఈ అబ్జర్వర్స్నంతా ఎవరైతే రిటైర్ అవుతారో ఐఏఎస్ ఐపీఎస్నంతా చుట్టూ పెట్టుకున్నావు. ఇప్పుడు ఏకే ఖాన్ ఎవరు? ఆయన నువ్వు మైనార్టీ అబ్జర్వర్ ఎందుకు పెట్టుకున్నావు?
క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి కోట్లాది రూపాయలు ఎమ్మెల్యేస్కి ఇస్తున్నావు, ఎంపీ అందరూ కష్టపడి కాన్స్టిట్యున్సీలో ఉండి పని చేస్తే ఇంతవరకు రాదు. కరెక్ట్. మీరు హైదరాబాద్లో ఉంటావు, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వవు, మళ్ళీ పోతావు ఫామ్ హౌస్లో ఉంటావు, పర్సనల్ రాజకీయాలు చూసుకుంటావు. ఇప్పుడు సెకండ్ నేను ఏదో ఇదని కాదు, ఇప్పుడు కేటీఆర్ చాలా అనుభవజ్ఞుడు అయిపోయింది. ఇప్పుడు దిశలన్నీ తెలిసిపోయినాయి, ఎవరిని ఎట్లా హ్యాండ్లింగ్ చేయాలో తెలిసిపోయింది. వ్యాపారాలు కానీ తెలంగాణకు ఏదో చేయాలి, డెవలప్మెంట్ చేయాలనే తపనతో చాలా ఉన్నది. ఓకే. కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే నాయకత్వం లేదు. టీఆర్ఎస్లో మీడియాలో ప్రతినిత్యం వీళ్ళ ఫోటోలు తప్ప ఎవరికి రావు. ఏ మీడియా అయినా కానీ ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అదర్ పార్టీస్ ఎవడైనా సరే ఇట్లా తీస్తారు, ఇట్లా పెడతారు. వీళ్ళదైతేనో నిమిషాల కొద్దీ చూపిస్తుంటారు. మీడియా అంతా రామోజీరావు దగ్గర నుంచి తీసుకుంటే అన్ని ఛానల్స్ నాకు తెలిసి ఒక 2-3 ఛానల్స్ కాంగ్రెస్కో అన్ని జనరల్గా న్యాయంతో పోతాయి, మిగతా అన్ని కమర్షియలైజేషన్ అయిపోయింది. నువ్వు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. కేసీఆర్ గారు ఏదైతే మనం తెలంగాణ డివైడ్ కావాలని చెప్పి అనుకున్నామో, ఈరోజు అసలైన తెలంగాణ డివైడ్ కాలేదు. ఇక్కడ ఉండే నాయకులు, వ్యాపారవేత్తలు, సెటిలర్స్ అంతా వాళ్ళే ఆంధ్రోలు. ఎక్కడి నుంచి పంజగుట్ట నుంచి హైటెక్ సిటీ దాకా తీసుకో, మియాపూర్ వరకు కూడా దాదాపు వాళ్ళే ఉన్నారు. చెప్తున్నా 70 కిలోమీటర్లు ఎటు వాళ్ళ ఫామ్ హౌస్లే, వాళ్ళ కాలేజీలే వాళ్ళే. అవును. మాకు జరిగే అన్యాయం ఇది. మనోడు ఎవడైనా ముందుకు పోతే డబ్బులు ఎక్కడ ఉన్నాయని నువ్వే అంటావు. అవును. డబ్బులు ఎట్లా వస్తాయి? మనం దిగి వ్యాపారాలు చేసుకుంటూ వస్తాయి. బ్యాంకులన్నీ వాళ్ళే లుటాయించిస్తారు, ఇండస్ట్రీస్ అన్నీ వాళ్ళే పెడతారు. సరౌండింగ్ రంగారెడ్డి కానీ సంగారెడ్డి, మేడ్చల్ ఈ జిల్లాలన్నీ కొత్తగా నువ్వు పెట్టినావు కదా, ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది? కరెక్ట్గా కలెక్టర్ ఆఫీసులు లేవు, కావలసిన స్టాఫ్ లేదు. ఆఫీసుకు పోతే ఫోన్ చేస్తే ఆఫీసర్ ఉన్నట్టు రండి అంటారు. ఆడికి పోయేవరకే మీటింగ్, కలెక్టర్ ఏడో సెక్రటరీ ఎవడో మీటింగ్ అంటారు, వెళ్ళిపోతారు. ఇట్లా 100 సార్లు తిరిగిన ఆఫీసర్ కలవడు. ఆఫీసర్ ఉంటే కిందోడు ఉండడు, కిందోడు ఉంటే ఇంకోడు ఉండడు. కరెక్ట్. సో ఈ రకంగా ప్రజలంతా ఇదైపోయారు. రెండవ సమస్య ఏంటంటే ఈ సెక్రటరీని కూలగొట్టడానికి కారణమైంది. కూలగొట్టినవు. ఏ మంత్రి ఎక్కడ ఉంటుండో, ఎవ్వనికి అపాయింట్మెంట్ ఉండడు, ఏ బిల్డింగ్లో ఏ మంత్రి ఉంటుండో తెలియదు, సిటీలో ఉన్నాడా బయటకు పోతే తెలియదు, సెల్ ఫోన్లు ఎత్తరు. ఇక గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది? కరెక్ట్. ఈరోజు కరోనాతోని మొత్తం కాలేజీలు, స్కూల్స్ మొత్తం ఎంతమంది సఫర్ అవుతుండ్రు. మన అనవసరంగా నువ్వు 10-10 వేలని పెట్టినావు, దాంట్లో 50% నాయకులే జేబులలో వేసుకున్నారు, ఏడుస్తున్నారు రోడ్ల మీద పడి. ఇంకా పరిస్థితులు బాగలేవు. డబ్బు కేసీఆర్ ఇంట్లో నుంచి ఇయ్యడు, ప్రధానమంత్రి ఇంట్లో నుంచి ఇయ్యడు, ప్రజల సొమ్మే. ప్రజలకు ఇవ్వటానికే ఇన్ని బాధలు పెడుతుండ్రు. తర్వాత బడ్జెట్ నీకు మిగులు బడ్జెట్తో నీ చేతిలో పెట్టింది తెలంగాణ రాష్ట్రాన్ని. ఈరోజు పరిస్థితి ఏంది? 3 లక్షల కోట్ల అప్పు. ఇది ఎంతవరకు ఎవరి మీద పడుతుంది బాధ్యత? మొట్టమొదలు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేసే ప్రతి నాయకుడు భగవద్గీత మీద చేతులు పెట్టి ప్రమాణ స్వీకారం చేస్తారు. అవును. అక్కడి నుంచి కిందికి దిగిన తర్వాత ఎవడి మైండ్లో ఈ ప్రమాణ స్వీకారం జ్ఞాపకం రాదు. పొద్దున్నుంచి సాయంత్రం అబద్ధాలు. వాడు బాత్రూంలో కూర్చొని కూడా నేను ఇవాళ ఏ విధంగా సంపాదించాలి, ఎవరు కొట్టాలనే పద్ధతి తప్ప నాయకులలో స్పష్టత లేదు. ప్రజల జీవితాలు బాగు చేద్దామని నాయకుడు లేడు. నేను లాస్ట్ టైము 3 కాన్స్టిట్యున్సీలకు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు ఇన్ఛార్జ్ ఉన్నా. జనగాం కూడా పొన్నాల లక్ష్మికు నేను ఇన్ఛార్జ్గా ఉన్నా. కోట్లు ఖర్చు పెడుతుండ్రు. ఈ ధనం ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళా గెలిచిన తర్వాత ప్రజల దగ్గర నుంచి లూటీ చేయాలి. అరే ఏంద్రా ట్రాన్స్ఫర్ అంటున్నావు, నేను ఎలక్షన్లో కొట్లాడి ఇంత దూరం వచ్చినా, తెచ్చుకోపో 50,000 1,00,000 తీసుకురాపో. ₹1 నేను లెటర్ ఇస్తా, ఫోన్ చేసి చెప్తా, అది కాయినా కాకుండా నా దగ్గరికి రావాలి. ఇలాంటివి కూడా. తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న కేసు అయితే ఆ లెటర్లో కానీ ఫోన్లో కానీ, అరే నా పర్సనల్గా నా కాన్స్టిట్యున్సీ నువ్వు చేయకపోతే చాలా ఇది పోతుంది అది పోతుంది అని ఆఫీసర్ని బెదిరించుడు, చేయకపోతే మనం షిఫ్ట్ చేసుడు, ఇవన్నీ కూడా చూసినాం మేము. కరెక్ట్. మొట్టమొదలు ప్రతి ఒక్క ఆఫీసర్ కానీ వాళ్ళు ఏంటంటే నేను ఒకటే క్వశ్చన్ వేస్తా, నువ్వు పబ్లిక్ సర్వెంటు, కాని పనులు చేయమని అంటానులే, అయ్యే పనులు మీరు చెయ్యండి.
ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ వచ్చినప్పుడు మీరు రిజెక్ట్ చేస్తారు, ఉమ్, ఎవరికో ఇస్తారు. ఒక రెడ్డి ఫార్వర్డ్ క్యాస్ట్ కోటీశ్వరుడు హాస్పిటల్కి పోతుంటే కార్డు ఏంది, ఆరోగ్యశ్రీ కార్డ్. ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో పట్టుకొని పోతున్నాడు. ఉమ్, ఆయనకు పెన్షన్, మళ్ళీ ఓల్డ్ ఏజ్ పెన్షన్. ట్రూ. గరీబోడుకో పోతే వాడు ఆఫీసర్ దొరకడు, నీకు కొడుకులున్నారు పోవా, నీకు బిడ్డలున్నారు పోవా, నీకు ఇది వస్తుంది అది వస్తుంది అని బుకాయిస్తారు. ఉమ్, న్యాయమైన వాళ్ళకు ఎవరికి దొరకరు. విడోస్ ఎంతమంది రోడ్డు మీద ఏడుస్తుండ్రమ్మా. అవును సార్. తినటానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు. మన తెలంగాణలోనే చెప్తున్నా నేను. ఉమ్, ఉమ్, నేను ఇక్కడి నుంచి కొంతమందికి ఎంఆర్ఓలకు విఆర్ఓలకు వీళ్ళకి ఫోన్ చేస్తుంటా. ఉమ్, పర్సనల్గా పోవాలంటే అంత దూరం మనం పోలేం కదా. కరెక్ట్. ఏదో ఒక కొర్రి పెడతారు, ఆ కొర్రి పెట్టి డబ్బులు ఎవడిస్తాడో వానికి కాపు కాస్తారు. పట్టా పాస్బుక్ 1,00,000 తీసుకురా, నీకు సాయంత్రం లోపల ఇచ్చేస్తా. వాడు పుసుకుని 1,00,000 ఇస్తే మళ్ళీ సాయంత్రం వీడు దొరకడు, ఫోన్ ఎత్తాడు, వాడు తిరగలేక సావాలి. ఉమ్, దీనికి ఏం ప్రూఫ్ ఉండదు. అవును, లంచం కదా సార్. ఈ రకంగా రెవెన్యూ ఒకటి, మున్సిపాలిటీ ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉమ్, పట్టియాలంటే రోజు ఒకరిని పట్టియచ్చు. వాళ్ళ ఇళ్ళకి పోతే వాళ్ళ ఫర్నిచరు, వాళ్ళ వెహికల్స్, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్సులు ఉమ్, సాయంత్రం వరకు 2-3 లక్షలు లేనిది ఆఫీసర్స్ ఓరు ఇంటికి. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి చెప్తే బాగుండదు. ఐఏఎస్ ఐపీఎస్లు చేసే ఇటు కూడా నేను చెప్తా. కాబట్టి న్యాయం ధర్మం అనేది లేకుండా అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో మేమంతా సఫరర్సం. ఉమ్, నాలాగా చాలామంది ఉన్నారు. ఎవరికైనా సహాయం చేద్దామని గవర్నమెంట్ మన చేతులు లేదు. ఇప్పుడు పోయిన 5 ఏళ్ళు సఫర్ అయినాం, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి. మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళు సఫర్ అవుతున్నాం. ఈ ఖద్దరు బట్టలు వేసుకొని గాంధీ భవన్ చుట్టూ తిరగటం తప్ప మళ్ళీ గాంధీ భవన్కి రాని వాళ్ళకే టికెట్లు వస్తాయి. సార్ ఈ సందర్భంలో మీరు మెన్షన్ చేశారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్. చెప్పండి. సూటిగా అనిపించవచ్చు మీకు, కానీ వాస్తవమైనటువంటి ప్రశ్న. మీలాంటి చాలా మంది సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పార్టీ దాదాపు తెలంగాణలో మొదలైన రోజుల్లో నుంచి మీలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అవును, మీలాగా బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలామంది. రైట్. నాకు తెలిసి సీనియర్ లీడర్లు చాలా వరకు ఉన్న ఒకే ఒక్క పార్టీ అంటే కాంగ్రెస్. ఇప్పుడు వచ్చిన కొంతమంది మాత్రం బయటకు కనిపిస్తున్నారు. కాంగ్రెస్లో ఏబిసిడీలు నేర్చుకున్నోళ్ళంతా ఈరోజు పార్టీలు పెట్టిపోయారు. కాంగ్రెస్లో ఏ నాయకుడు లేకుండా ఈరోజు బయటికి వచ్చి తెలుగుదేశం పెట్టి ఇది పెట్టిండ్రు. చంద్రబాబు నాయుడు కాలేజీ తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఆయనకు చిత్తూరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇవ్వమని చెప్పేసి వెంగళరావు దగ్గరికి తిరిగేవాడు. గళ్ళ అరుణ ఫాదర్ ఎంపీ, ఆయనది ఈ చంద్రబాబుని తీసుకొని వచ్చాడు. నేను అప్పుడు యూత్ కాంగ్రెస్ ఉన్నా. ఒకటే చెప్పినాం, వెంగళరావు ముఖ్యమంత్రి చెప్పినా ఆయన చెప్తే మేము కాంగ్రెస్లో చెప్పమని. యూత్ కాంగ్రెస్లో ఇవాళ రాయలేదు, మెంబర్షిపే లేదు, మీరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏమని ఎట్లా చెప్తారా? మెంబర్షిప్ తీసుకోమని నువ్వు రికమెండ్ చేస్తున్నావు యాజ్ ఎంపీ కాబట్టి కుప్పంకి తీసుకోమని. ఇదే రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి మా కళ్ళ ముందట వీళ్ళిద్దరు 2 in 1 ఒక మంచంలో తిని ఇట్లా ఛాయ్ ఇట్లా కూర్చొని తాగిన వాళ్ళు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి. మంచి మిత్రులు. చేబ్రోలు హన్మయ్య, పురుషోత్తం రెడ్డి వాళ్ళంతా పేకాట ఆడుతుంటే వీళ్ళంతా బయట కూర్చొని చేస్తుంటారు. వీళ్ళు ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్స్ అప్పటికి. ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో వీళ్ళంతా పార్టీలోకి జంప్ అయిపోయి టికెట్లు తెచ్చుకోవటం, మంత్రులు కావటం, ముఖ్యమంత్రులు కావటం. పైసే కా ఆత్మ పరమాత్మ. వాళ్ళ మీద ఎన్ని కేసులన్నా ఉండని, ఒక మేజిస్ట్రేట్కు 50 లక్షలు పడేస్తే ఖతమే. అంటే సార్ ఇప్పుడు మీరు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారా, డబ్బున్నోడికే టికెట్ వస్తుంది, డబ్బున్నోడే గెలుస్తాడని? అంతే. అంటే ప్రజల్లో మార్పు ఆ రోజు నుంచి ఓన్లీ డబ్బు ఇచ్చేవాడికే ఉంది. నేను చెప్తున్నా కదా, 72లో నేను రామన్నపేట కాన్స్టిట్యున్సీకి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ జగ్జీవన్ రామ్ పార్టీ పెట్టాను. ఆ పార్టీ నుంచి నేను కంటెస్ట్ చేసిన 72. అప్పుడు మా నల్గొండ జిల్లాలో మొత్తం సిపిఎం సిపిఐఏ, కాంగ్రెస్ పార్టీకి చెల్లుబాటు లేదు. అప్పటి నుంచి అప్పుడు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు నాకు ఒక డీజిల్ బంక్ ఉండే. ఓకే. దాన్ని నేను అమ్ముకొని 1,70,000 ఖర్చు పెట్టా ఆ రోజుల్లో 72లో. ఓకే. అప్పటోడు ఇప్పుడు ఎవరు లేడమ్మా. అంత నీతి నిజాయితీతో మేము. ఇప్పుడు సాయంత్రం కాగానే గల్లీ లీడర్సు అన్న ఇగో తెలుగుదేశంకి ఇంత ఇస్తుంది, ఈ పార్టీ ఇంత ఇస్తుంది, ఆ పార్టీ మీరేమన్నా ఎక్కువ ఇస్తే నేను అందరినీ కూర్చోబెట్టి పంచి ఓట్లు వేపిస్తాను. మొన్నటి ఎలక్షన్లల్లో కాన్స్టిట్యున్సీలో ఎన్ని బూతులు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎంతమంది నాయకులు ఉన్నారు, వాళ్లకు డబ్బులు పంచితేనే ఓట్లు.
మీరు మాట్లాడే 2019 ఎలక్షన్స్. మొన్న అప్పుడే నేను ఇన్ఛార్జి, మేము ఈ గన్పూర్ జనగాం పార్లమెంటు ఇవన్నీ చూసినాం కదా, కరెక్ట్. కొత్త జిల్లాలో అయినాయి. డబ్బులు లేనిది ఎవరికి లేదు. ఏ మీటింగ్ పెట్టి బూత్ దగ్గర పోతే మొట్టమొదలు అలా బస్తీ లీడర్ రావటం, వెనుకకు తీసుకుపోవటం, ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ దగ్గర, ఎన్ని బూతులు ఉన్నాయి, ఇంత సాయంత్రం ఎవరితో ఏ మార్గాల్లో పంపించటం. అయినా ఓడిపోయినరు. అవును. ఎందుకు ఓడిపోయినరు? ఇక్కడ రూలింగ్ పార్టీ వేలకు వేలిస్తున్నది. రేపు పని అయితే మన దగ్గర మనం లీడర్షిప్ చేసుకోవచ్చు, పైరోలు చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఖర్చు పెట్టినా అని చెప్తాడా ఓడిపోయినోడు? చెప్పడు. అక్కడ కోట్ల రూపాయలు పట్టుబడ్డా కానీ మనకి ఇంటికి మందం కూడా ఫరక్ పడదు. దాన్ని ఈ ఎంఆర్ఓలు, ఈ ఎలక్ట్రిక్ ఆఫీసర్స్ వీళ్ళు కూడా అట్లనే అయిపోయినారు. పోలీసులు వీళ్ళంతా కుమ్మక్క అయిపోయినారు. ఏ విధంగా చేసినా కానీ ఈ కరప్షన్ పోతేనే ప్రజలు పీస్ఫుల్గా ఉండగలుగుతారు. నీతి నిజాయితీతోని ఏ మానవునికి పని జరిగే పరిస్థితి లేదు. ఆ రోజు వస్తుందంటారా సార్? డబ్బులు చెల్లించకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా మన రాష్ట్రంలో, మన దేశంలో ఎలక్షన్లు జరిగే రోజు వస్తుందంటారా? నాకు తెలిసినంత వరకు ఈ తరం క్యాండిడేట్లకు ఇప్పుడున్న పరిస్థితులను అయితే రాదు. ఎందుకు రాదు అంటే అదొక పెద్ద మాస్ రిజిస్ట్రేషన్ రావాలి. డబ్బు లేకుండా అప్పుడు ఏంది, మహాత్మా గాంధీ వీళ్ళంతా ఏంది, ఖాళీ పేపర్ల మీద బ్యానర్స్ మీద పేర్లు వేసుకునేది, ఓట్లు వేసేది. ఆవు దూడ ఉన్నప్పుడు, ఆకు గుర్తున్నప్పుడు ఆ రోజులలో నాయకులు ఎట్లుండే, వాయులాల గోపాలకృష్ణ వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళంతా ఒక్కొక్కసారి 5 ఏబిసిడీలు రాని వాళ్ళంతా ఎమ్మెల్యేలు అయినరు. వాళ్ళ మంచితనంతో బస్సులలో తిరిగేది బ్యాగులు పట్టుకొని. ఇప్పుడు ఎవడున్నాడు? గల్లీ లీడర్ వాడు తెల్ల చెక్క వేసుకొని ప్యాంట్ వేసుకొని ఎవరన్నా పొట్ట కొడతాడో, కారు ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటాడు, లేకపోతే గోవా నుంచో అండమాన్ నికోబార్ నుంచి ఒకటి వేసుకొస్తాడు, నెంబర్ ప్లేట్లు పెట్టి తిరుగుతాడు. ఎక్కడుంది నీతి నిజాయితీ? మన తెలంగాణలో కూడా చాలా మంది చెప్పులు లేకుండా వచ్చేది. ఒక ట్రైబల్ ఎమ్మెల్యే సైకిల్ మీద వచ్చేది, ఎమ్మెల్సీ. ఆ రోజులు లేవు ఇప్పుడు. మొట్టమొదటి టికెట్కి బాగానే ఎంత ఖర్చు పెట్టుకుంటావు, పార్టీ ఫండ్ ఎంత ఇస్తావు, ఇదే. నేనంట ఒక 1 కోటి రూపాయలు నా దగ్గర ఉంటే లాత కొడతా రాజకీయాలకి. ప్రజాసేవ చేయాలంటే పదవులే అవసరం లేదు. ఇప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నాకు ఎవడన్నా వస్తే నేను ఫోన్ చేస్తా పర్టికులర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఇష్యూ చెప్తా. ఒక ఎస్సీ క్యాండిడేట్, సైన్స్ స్టూడెంట్, ఫీజు కట్టలేదని చెప్పేసి 3 లక్షలు ఫీజు కట్టాలి, సర్టిఫికెట్లు ఒరిజినల్స్ అన్ని ఆపేసిండ్రు. ఉద్యోగం చూద్దామంటే సర్టిఫికెట్లు లేవు. 3,000 కడదామన్నా అమ్మాయి దగ్గర డబ్బులు లేవు. నేను హాస్పిటల్కి పోయిన ఒక రోజు వేరే ఇష్యూలో, అయ్యా దొరగారు గిట్ల సంగతి, నా లైఫ్, నేను గ్రాడ్యుయేట్ను, ఈ కోర్సు చేసిన, ఇది సంగతి, ఏ కాలేజీ అన్నాడు. పలానా కాలేజీ అన్నాడు. వాడెవడు? నెల్లూరు ఎమ్మెల్యే, ఆ కాలేజీ ఓనర్. సుధీర్ రెడ్డికి చెప్పిన, అన్న వాడు ఇక్కడ దొరకడే అంటే, నేను వాడి నెంబర్ నాకు ఇది చేయమని తెలుసుకున్నా, బుక్లో చూసిన. నెల్లూరు ఫోన్ చేసిన, నేను నా డిజిగ్నేషన్ నేను చెప్పిన, మీరు సాయంత్రం లోపల అమ్మాయికి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పండి, లేదంటే మీ కాలేజీ మూతపడుతుంది. ఎస్సీ క్యాండిడేట్ సఫరర్, 3 ఏళ్ల నుంచి మీరు సర్టిఫికెట్స్ ఇవ్వటం లేదు. అన్న నువ్వేమనుకోవద్దు, నాకు ఈ సంగతి తెలియదు, మా డైరెక్టర్కి ఫోన్ చేసి చెప్తా, మీ నెంబర్ ఇదే కదా అన్నాడు. 1 అవర్లో ఆ డైరెక్టర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. వెంబడే అమ్మాయి పోయింది, సర్టిఫికెట్లు తీసుకొని వచ్చింది. ఇట్లా ఎదురు తిరిగి మాట్లాడేటోనికి కొన్ని అవుతాయి. డబ్బులు లేకుండా, సర్టిఫికెట్లు ఇవ్వకుండా నువ్వు ఏదో ఒకటి కాంప్రమైజ్ చేయాలి, కానీ దగ్గర పెట్టుకొని లైఫ్ ఇది చేస్తే ఏం లాభం? అంటే ప్రజల్లో మార్పు ముందుగా మొదలు కావాలి. ఇప్పుడు నువ్వు ఒక ఆఫీసరు, నీ గవర్నమెంట్ వెహికల్ ఇస్తారు, క్వార్టర్ ఇస్తారు, లక్షల జీతాలు ఇస్తారు. కరెక్ట్. ఏసీ రూమ్లలో కూర్చొని యాజ్ పర్ రూల్ నువ్వు పని చేయి. ఏదో ఒక జీవో తీసి ఏదో ఒక కొర్రి పెట్టి, ఇవాళ సాయంత్రం వరకు నేను వీసులో కూర్చున్నప్పుడు తమ్మి అన్ని అడ్మినిస్ట్రేషన్ నా దగ్గరికి వచ్చేది. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, తోకగాడు కానీ, తొండంగాడు కానీ వాళ్ళ పిల్లల అడ్మిషన్ కొరకు వస్తే ఆడ వెయిట్ చేయాల్సిందే. చైర్మన్ దాకా ఎవరిని పోనీయకపోయేది. సాయంత్రం వరకు నా టేబుల్ మీద ఒక పేపర్ ఉండకపోయేది. తెలంగాణ బీదోడు వానికి వీసా కొరకు ఫీజులు, మా కన్సల్టెన్సీలో ఇంత అని ఫీజు ఉంటుంది, మొత్తం మాఫ్. వెంబడే బ్రాంచ్కి ఫోన్ చేసేది, 1 మంత్ కోచింగ్ ఇచ్చి వానికి బుక్స్ కాస్ట్ ఒకటి తీసుకునేది, అది పర్చేజ్ చేయాలి. సో ఈ రకంగా హెల్పింగ్ నేచర్ అనేది ఉండాలి. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే. ప్రతి మానవుడు ఈరోజు ఈ విధంగా సఫర్ అవుతుంటాను. ఎవడు కనిపెడతానులే, అన్న లేదు, అక్క లేదు, తమ్ముడు లేడు, చెల్లె లేదు, నీ ఓడు లేడు, నా వదులు లేదు. బంధం అనేది, రుణానుబంధం అనేది పోయింది. కరెక్ట్.
మానవత్వం మంటలో కలిసిపోయింది. అటువంటప్పుడు పదవుల కొరకు పాకులాడి ఒక్కొక్క ప్రాపర్టీ చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. అవును. 500 ఎకరాల ఫామ్ హౌజులు, గవర్నమెంట్ ల్యాండు, సర్వేర్ని పట్టుకున్నాడు, మంచి ల్యాండు కాస్ట్లీది, వానికి ఏం కావాలో ఇచ్చుడు, మంచిగా మ్యాప్ వేసి ఇస్తాడు, ఈ సర్వే నెంబర్ గవర్నమెంట్ది. వాడు ఎంఆర్ఓ దగ్గరికి పోతాడు, సార్ నీకు ప్రమోషన్ ఇప్పిస్తా, నీకేం కావాలో చెప్పు, పోతాడు, కబ్జా పెడతాడు. సార్ ఇవన్నిటికీ మూలం మొదలైందే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి అనేటువంటి మాట ఉంది ప్రజల్లో. ఒక్కటేం చెప్పనా, కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికైనా జ్ఞాపకం ఉంచుకో, నువ్వు తిను నాకు పెట్టు, ఓకే, పొట్టగొట్టకు. ఏ వ్యక్తి అన్నా ఏ లీడర్ దగ్గరికి పోయినా కానీ వాడు ఎంబడేసుకొని ఆడ కూర్చోబెట్టి పని చేస్తాడు, కానీ లంచాలు మంచాలు తీసుకొని నేను చేస్తా పో అని చెప్పి వాని ఇంటి చుట్టూ తిప్పరు. క్వాలిటీ ఏంటంటే కాంగ్రెస్లో ఉన్నది ఒకటి ఏంటంటే, ఈ కద్దరు బట్టలు వేసుకుంది, న్యాయం చచ్చిపోదు, న్యాయం ధర్మంగా పోయేటోళ్ళు 55-60% ఉన్నారు. మిగతా ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళంతా ఇక వాళ్ళ గురించి నేను చెప్పా. సార్ మీ ప్రస్థానంలో ఎందరో ముఖ్యమంత్రులను చూశారు, ఎంతో మంది నాయకులను చూశారు. మీరు తెలంగాణ పోరాటం మొదటి నుంచి మీకు తెలుసు. అవును, ఎందుకంటే మీరు 60ల నుంచి చూస్తున్నారు. అవును. ఇది 2020 సార్, అంటే 60 సంవత్సరాల తెలంగాణ పోరాటం. 50 ఏళ్ళు అయితే పక్కా. ఈ రోజుకి తెలంగాణలో ఒక రకమైన పోరాటం మళ్ళీ మొదలైంది అనేది కేసీఆర్ మీద మళ్ళీ ఒక ఎజిటేషన్ తీసుకురావాలనేది మా ప్లాన్. రైట్ సార్, ఇక్కడ ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ ఉద్యమాన్ని ఒక స్టూడెంట్ స్థాయి నుంచి చూసిన వాడిగా నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, మీలాంటి ఎంతో మంది నాయకులు ఆనాడు కేసీఆర్ని భుజాల మీద ఎత్తుకొని మోసారు. తెలంగాణ కోసం ఒక వ్యక్తి పోరాడుతున్నారు, అతని తోడుగా ఉందామని. ఇవాళ రోజున అదే వ్యక్తి కుటుంబ పాలన చేస్తుండు, అదే వ్యక్తి ఇవాళ ప్రజలకి దూరంగా ఉంటున్నాడు. ఆయన అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్నటువంటి ఏ మంత్రి ప్రజలకు దగ్గరగా లేడు. ఇటు కేసీఆర్ అపాయింట్మెంట్ కానీ, కేటీఆర్ అపాయింట్మెంట్ కానీ, ఇంక్లూడింగ్ కవిత గారి అపాయింట్మెంట్లు కానీ దొరకని ఎత్తారు తమ్మి ఫోన్లు. ఎగ్జాక్ట్లీ, కేటీఆర్ గారి పిఏ పేర్లు మెన్షన్ చేయను, కానీ ఎన్నిసార్లు చేసినా ఫోన్లు ఎత్తిన తరుణంలో మీరెందుకు ఆనాడు మీరు తెలంగాణ కోసం అంత గట్టిగా పోరాడారు, ఇవాళ ఎందుకు ప్రజల తరపున అంత గట్టిగా మళ్ళీ పోరాటం చేయట్లేదు? నేను ఒకటే చెప్తున్నా కదా, ఈ కరోనా లేకపోతే స్టార్ట్ అయ్యేది తెలంగాణ పైన, కేసీఆర్ పైన మళ్ళీ ఒక ఉద్యమం. ఎంతమంది ఈరోజు ప్రెస్ స్టేట్ పెట్టి ముఖ్యంగా తాటికాయ దొడ్డ అక్షరాలతో కనుక పేపర్లు వచ్చుంటే అమాయకులైనటువంటి నిరుత్సాహంతో ఉన్నటువంటి నాయకులంతా వేదిక దగ్గరికి వస్తారు. ఇదే సెక్రటరీలో ఫస్ట్ టైం కేసీఆర్ సీఎం అయినాక నేను అపాయింట్మెంట్ అడగలుకుంటూనే వెళ్ళిపోయినా. అప్పట్లో అట్లా లేకుండే. నేను పోయి తెలంగాణ కొరకు నేను ఏం చేసినా మా అన్ని మొత్తం ఆయనకు నేను ఒక 10 సార్లు రిజిస్టర్ పోస్ట్లో పంపిన. ఆ రాజశేఖర్ అని ఒక పియ్య ఉండే, పిలిచిండు, అన్న ఎప్పుడు ఫోన్ చేసినా అపాయింట్మెంట్ ఇయ్యి అనుకుంటా. మేము మాట్లాడుకుంటా లిఫ్ట్లో కిందికి దిగిపోయినాం. ఆ రోజు నుంచి 100 సార్లు ఫోన్ చేసిన నా ఫోన్ చేయగానే కట్ చేస్తాడు. ఎవరు? ఆయన ఆ రాజశేఖర్. ఓకే, ఆయన ఉన్నాడో లేదో ఇప్పుడు నాకు తెలియదు. సో అట్లా కేటీఆర్ పిఏ ఆయన ఎవ్వడు కూడా బెల్లు కాగానే కట్ చేస్తారు. సబ్జెక్టు ఇప్పుడు ఫోన్ చేసి ఎవరు సార్ ఏంది మంచి ఏం లేదు, ఇప్పుడు నీ ముందర చేయనా, ఇప్పుడే చేస్తా. ఎందుకంటే వారం రోజులు అని చేస్తున్న కేటీఆర్కి నేను ఫోను, ఎవడు రెస్పాన్స్ అంతకుముందు 2-3 సార్లు ఇచ్చిండు, ఇప్పుడు అసలు ఆ ఫోన్ కాదు కదా. నేను అనుకున్నా వీడోడు శ్రీధర్ రెడ్డి వాళ్ళు వీళ్ళు పార్టీలో కలుస్తున్నారు, వీళ్ళు దగ్గరుండి పాపం చూసుకున్నట్టు ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి నేను ఏదో అనుకున్నా. ఒక లేడీ పిఏ ఉన్నది, ఆమె అదే ఇది వారం 10 రోజుల సంది నేను ఫోన్లు చేస్తున్నా, ఫోన్లు ఎత్తారు. కేటీఆర్ గారి పిఏ. ఎస్, అదొకటి. ఏ పిఏ అయినా ఇగో ఇది కేసీఆర్ పిఏ తిరుపతి, ఆయన పేరు. ఈయన పేరు తిరుపతి. కేటీఆర్ గారి పిఏ ఆయన తిరుపతి గారు. నేను అందుకే అన్నాను సార్, ఇందాక నేను మెన్షన్ చేయని పేరు కానీ ఆయన పిఏ ఎత్తారు అనేది కూడా. ఇంకో లేడీ ఉన్నది, ఆమె కూడా అంతే, సెక్రటేరియట్ లో కూర్చుంటారు ఆవిడ. వీళ్ళు ఇక్కడ ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఈడ కదా, ఇప్పుడు అన్ని సెక్రటరీ ఏడుందమ్మా. కరెక్ట్. ఎవడెక్కడ ఉందో తెలియదు, ఏ మంత్రి ఏం చేస్తున్నాడో విన్నావా, వీధి చక్కర్లలో ఉంటారు. సార్ ఒక మాట సీదా అడుగుతున్నా నేను మిమ్మల్ని, ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఏదున్నా సరే, అంటే రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ కావచ్చు, లేదంటే రోషయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇంక్లూడింగ్ కిరణ్ కుమార్ రెడ్డి గారిని మెన్షన్ చేస్తారు,
ప్రతి ఆఫీస్లో ఫోన్ రింగ్ అయితే ఖచ్చితంగా రెస్పాన్స్ ఉండేది. ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు కమర్షియలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆ పిఏ సీఎం దగ్గర 2 పిఏలు ఉన్నారు. ఆ 2 పిఏలకు నేను డబ్బులు ఇచ్చిన. పిఏలు కాదు సారీ, ఆ టోప్ పెట్టుకుంటాడు అటెండరు, ఇంకోడు పిఏలు వాళ్ళంతా ఇక దొరకర్లే. ఎప్పుడన్నా సీఎం పేషికి పోగానే ఎవరికి వచ్చి నమస్తే పెడతారు, చేస్తారు. ఫోన్ నెంబర్లు అరే ఫోన్ చేసి తిరుపతికి పోవాలో లెటర్ తెపి, లేకపోతే అపాయింట్మెంట్ దొరుకుతానులే ఎందుకు ఇది అట్లా డబ్బులు ఇస్తే ఒక తీరుగు ఉంటుంది, ఇవ్వకపోతే ఒక తీరుగు ఉంటుంది. మా ఆఫీస్కి వచ్చేది వీసుకు ఇచ్చేది, ఓపెన్గా చెప్తున్నా. అట్లనే ఏ పిఏ చూడు సెక్రటరీ పాత కూలగొట్టక ముందు పోయినా కానీ నమస్తే పెట్టుడు, మినిస్టర్ని కలిసి బయటకు రాగానే నమస్తే పెట్టుడు, గేట్ దాకా వచ్చుడు. సరే ఏదో 50 100 పోనీలే, బీదోళ్ళు పెద్ద పెద్దోళ్ళు లక్షలు తీసుకుంటారు కదా అని మనకు ఈ విధంగా హెల్ప్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు అది ఏమీ లేదు. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది అంటున్నా కదా. ఏ డిపార్ట్మెంట్కి పో, నువ్వు ఎక్కడ పో, వాడు ఆఫీసర్ దొరకడు. ఏమన్నంటే మీటింగు, ఏ మీటింగ్కి పోయినావు, ఎక్కడ పోయినావు అంటే ఎవరు చెప్పాడు. 10-20 మంది అటెండర్లు వీళ్ళు వాళ్ళు ఛాయలు బిస్కెట్లు తెచ్చుకుంటుంటారు, తింటుంటారు, గవర్నమెంట్ సొమ్మంతా. ఇట్లా ఐఏఎస్లు అంతా సొంత పనుల మీద పోతారు. సెక్షన్ ఆఫీసర్లు కూడా మా బాస్ లేదు కదా అని వీడియో దగ్గర పోతారు. పైరవలే నీకు ఇంతెందుకమ్మా, ఏ డిపార్ట్మెంట్కు ఒక అటెండర్ను పట్టుకో, మినిస్టర్ దగ్గర అటెండర్ను పట్టుకో. అరే తమ్మి తిరగలేక చేస్తున్నారా, నీకు ఒకసారి ఇస్తా, ఈ పని ఉంది బిడ్డ. అయ్యా నీ ఫోన్ నెంబర్ ఎంత ఇస్తావు చెప్పు, ఆ ఫైల్ నెంబర్ అది తీసుకున్నాడు. సాయంత్రం లోపల ఆ ఫైలు వాడు మినిస్టర్ చెప్పిండంటాడో మరి ఏం చేస్తాడో ఏం సంగతో, సార్ మీ ఫైల్ తీసుకొచ్చినా వచ్చేసేయండి, మనకి డబ్బులు ఇవ్వాలి, ఫైల్ తీసుకొని పోవాలి. అటెండర్లు చేస్తారు పనులు. అంటే సార్ మన ఇప్పుడున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్లో మినిస్టర్లు ఆఫీసర్ల కంటే అటెండర్ని పట్టుకుంటే పనులు అవుతాయి. ఇప్పుడు ఏ మంత్రి దగ్గరికి ఎవరి దగ్గరికి పోయినా కానీ 50 సార్లు పోతే వాళ్ళు కలవరు. అవును సార్ ఎన్నిసార్లు వస్తున్నావు అని అడుగుతాడు. చెప్పాలి కదా, రే ఈ ఫైల్ రా పాపం బీద పిల్లగాడు, దాని గురించి మేము ఎన్నిసార్లు రావాల్సి వస్తుంది, నీ నెంబర్ ఇగో ఈ ఫైలు, నీకేం కావాలో నేను ఇస్తాను. 50 సార్లు తిరిగితే పెట్రోల్ డీజిల్ టైం వేస్ట్ కదా బిడ్డ. అప్పటి నుంచి ఎందుకు చెప్పవు సార్, ఇన్ని రోజులు అంటాడు. లిఫ్ట్ దాకా వస్తాడు, అనుకో 100-200 చేతులు పెట్టి ఆ ఫైల్ ఇస్తే సాయంత్రం లోపల మనకు వాడే ఫోన్ చేసి చెప్తాడు అయిపోయింది రండి సార్ అని. అటెండర్ ఆఫీసర్లు చేయాల్సిన పని. ఇక కొంతమంది మినిస్టర్ ఎక్కడ ఉంటాడో ఏం చేస్తాడో పనులన్నీ ఆ కింద పిఏలే చేస్తుంటారు, వీళ్ళకి సంబంధం లేకుండా. ఈ కాలేజ్ అడ్మిషన్స్ పెద్ద పెద్ద చైర్మన్లతో మాట్లాడు, ఇంజనీరింగ్ సెటప్ చేస్తారు అంతే. ఇప్పుడు వీళ్ళు దొరకరు, చాలా బిజీ పర్సన్స్ కదా, ఇప్పుడు ఫోన్లే ఎత్తారు కదా. సెక్రటరీ పోతే ఎవడు ఉండడు, అసలు ఏ మంత్రి ఎక్కడుండో ఎవరికి అర్థం కాదు. ఇవన్నీ చూసిన తర్వాత రాజకీయంలో ఉండాలంటే ఎంత బాధ అనిపిస్తుంది. మార్చి నుంచి ఇంతవరకు నేను ఎక్కడ పోవటం లేదు ఈ కరోనా చేయబట్టి. ఏజ్డ్ పర్సన్స్ ఏమైనా న్యూస్ పేపర్లు చూసుడు, ఏమన్నా ప్రసాద్ అన్న ఏంది అని చెప్పి నేను అడిగిన, ఏంటి నాకు మెసేజ్ పంపిండు 60% బీజేపీ, సెకండ్ ప్లేస్ ఇది, సెకండ్ ప్లేస్ ఇది, అదే ఖాయం అయిపోయింది. కరెక్ట్. సో అట్లా మనకు ఉన్న యుక్తి శక్తి పర్సనాలిటీ ఏం చేసుకుందాం, ఇవన్నిటికీ మూల కారణం మనీ. సార్ ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మీద వేసుకొని మోసిన వాళ్ళు మీలంతా. ఎస్, చాలా మంది ఉన్నారు మీలాంటి వాళ్ళు. నా దగ్గర ఇప్పుడు ఉన్నది మెటీరియల్ అంతా. మీలాంటి వాళ్ళంతా మళ్ళీ కలిసి ఎప్పుడు ఈ ఉద్యమాన్ని మొదలెడతారు, ఈ యొక్క కుటుంబ పాలనకి ఎగెయిన్స్ట్గా? ఒకటి నేను చెప్పనా అమ్మా, ఇప్పుడు అదే ఆసన్నం అవుతుంది. ఆ కార్యక్రమం కొరకే ఈ కరోనా చేపట్టి కొంచెం ఇదవుతుంది, ఈ ఎలక్షన్ ఆ ఎలక్షన్, కానీ రాబోయేది అదే. కేసీఆర్ ఆయన వాస్తవంగా ఏం చేస్తాడంటే అరిచేతిలో వైకుంఠం చూపిస్తాడు. ఎవరినో పోతూ కారు ఆపుతాడు, వాడిని దిగుతాడు, ఎంబడ వీనికో ఇల్లు, వీనికి ఇది ఏమంటాడు. ఇవన్నీ గిమిక్స్. ఇచ్చిన బాపతి మాత్రం ఎక్కడా లేదు. ఇదంతా మీడియా సృష్టి, పేపర్లు. సరే ఆయన తప్పులు చేస్తున్నాడా ఉప్పులు చేస్తున్నాడా, ఆయన వరకు కేసీఆర్ వరకు, ఎందుకంటే ఆయన పూజారి, పెద్ద భక్తుడు, జ్ఞాని, అన్నీ నేను చేసేటి అన్నీ ప్రజలకు నా వాళ్ళకు అందరికీ మంచిగా అవుతుంది అనుకుంటున్నాను. బయట ఏం జరుగుతుంది అనేది నువ్వు వినటం లేదు, నీకు అవసరం లేదు. పదవి పోయినాక నీకు అర్థమవుతుంది. ఎవ్వరు కూడా శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో. ఇప్పుడు నువ్వు అనుకున్నావా దుబ్బాకపోతుందని, రేపు నువ్వు ఏమవుతుందో గవర్నమెంట్ తెలుస్తుందా? కరెక్ట్, తెలియదు. ఎప్పుడైనా కానీ
అన్నం పెట్టే చేయిగా ఉండాలి కానీ గుంజుకునే చేతులుగా ఉండదు. సార్ కేసీఆర్ గారిని చాలా దగ్గరగా చూశారు మీరు. ఎస్, చాలా చాలా దగ్గరగా చూశారు. చాలా అయింది. ఆయన రాజకీయ ప్రస్థానం మొదలవ్వక ముందు నుంచి ఆయన చేసిన బిజినెస్లతో సహా మీకు తెలుసు. మరి ఆయన ఇవన్నీ టీవీలో చెప్పాలా నేను, ఆయన ఢిల్లీ దాకా వచ్చి ఢిల్లీ నుంచి ఎవరినైతే స్టూడెంట్స్ను అమ్మాయిను బయటికి పంపే ప్రొఫెషన్ ఆయన. రాంభూపాల్ రెడ్డి అని నిజామాబాద్ ఎంపీ ఉంటుండే, ఇప్పుడు ఎవరికి తెలియదు. అవును, ఆయన కూడా ఇదే ప్రొఫెషన్. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ 3 జిల్లాల నుంచి దుబాయ్కి పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా, ఏది పోవాలన్నా అక్కడ ఏజెంట్లను పట్టుకొని వీళ్ళు పంపించే పైరవులు చేసేది. ఓకే. ఈయన కాంగ్రెస్లోకి ఎట్లా వచ్చిండు, యూత్ కాంగ్రెస్ వి హనుమంతరావు ఉన్నప్పుడు కాంగ్రెస్కు ఎంట్రీ ఇచ్చిండు. అది కూడా ఎక్కడ కరీంనగర్ ఏదో మీటింగ్ పోతుంటే రోడ్డు మీద ఆపుకొని అన్న అయ్యా అప్ప అని చెప్పేసి వచ్చిండు. అసలు హరీష్ కూడా ఏంది, వీళ్ళంతా పవర్తో పాలిటిక్స్. ఆ పవర్ లేకపోతే వీళ్ళు పాత పేపర్లు అమ్ముకుంటే రోడ్డు మీద అవపడ్డట్టు అవపడతారు. ఎవరు, కేసీఆర్ గారు? ఎవరైనా. ఇప్పుడు మేము గొప్పలు ఎందుకు చెప్పుకుంటాం లేమంటే, మేము ఇంత సీనియారిటీ సబ్జెక్టు మా దగ్గర పెట్టుకొని మేము పిల్లల ముందట, భార్య ముందట, మా అందరి ముందట, వాళ్ళందరి ముందట ప్రెస్టేజ్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే మొత్తం యావత్ ప్రపంచం గురించి మాకు తెలుసు. ఇండియాలో ఎన్ని స్టేట్లు ఉన్నాయి అన్ని ముఖ్యమంత్రులతోని, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులతోని మేము తిరిగి ఈరోజు పార్టీ ప్రెసిడెంటే నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, ఇదే హనుమంతరావు మొన్న ఎయిర్పోర్ట్లో కలిసి 6 నెలల నుంచి ఆయన నాకు అపాయింట్మెంట్ ఇస్తాను లేదు అంటాడు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారా లేదంటే కేసీఆర్ గారు? కేసీఆర్ గారు. హనుమంతరావు ఎయిర్పోర్ట్లో మేము కూర్చున్నాం, ఫ్లైట్ డిలే అయితే. రాహుల్ గాంధీ పార్టీ ప్రెసిడెంట్, ఆయనకు 6 నెలల నుంచి అపాయింట్మెంట్ లేదు. అపాయింట్మెంట్ కొరకు వచ్చిండు, ఇయ్యరు. ఆడ కూడా ఇదే పరిస్థితి. అదంతా రికార్డింగ్ ఉంటుంది. వాడు ఫోన్ చేయడు, అది కాదు. మెయిల్ పంపుతాం, అపాయింట్మెంట్ రాదు. ఇంకా పార్టీ ఎట్లా బాగుపడుతుంది? ఆ రోజులలో నేను చెప్తున్నా కదా, ఇందిరాగాంధీ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. మేము పోతే ఇందిరాగాంధీ దగ్గర 5 నిమిషాలు మాకు అపాయింట్మెంట్ ఇచ్చేది. సంజయ్ గాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ. వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయినరో ఇక ఇప్పుడు అంతా ఈ ఏమైందంటే ఇది ఓపెన్ యూనివర్సిటీ అయిపోయింది. ఎవడు వస్తాడో పార్టీలకు, ఎవడు పోతాడో, ఎవడెవడు ఉంటాడో. సీనియర్ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మొత్తం ట్రైన్డ్ గుర్రాలు ఇవన్నీ. ఇప్పుడు వెంకటస్వామి లాంటి వాళ్ళు, టీఎన్జే లాంటి వాళ్ళు, విన్నావా, ఎంఎం హాషిం, సీనియర్ లీడర్స్ అంతా వాళ్ళు ₹1 కూడా కరప్షన్ లేని పరిస్థితుల్లో వాళ్ళు పదవులు వచ్చినాయి. అక్కడ చార్మినార్ క్రాస్ రోడ్లో ప్రెసిడెంట్ కేఫ్ అని ఉండే, దాని ఎదురుగా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉండే. టీఎన్జయ, ఎంఎం హాషిం, తర్వాత వెంకటస్వామి, వీళ్ళంతా బెంచ్ మీద పోనా అనేది ఒక ఛాయ్ ఉండే. ఆ పోనా తెప్పించుకొని తాక్కుంటూ ఎవడన్నా వస్తే 100, 50, 200 తీసుకొని ఎంప్లాయ్మెంట్ కార్డు ఇప్పిస్తుండే. అట్లా వీళ్ళంతా ముఖ్యమంత్రులు అయిపోయినారు, సెంట్రల్ మినిస్టర్లు అయిపోయింది, ఇదైనరు. పోనీ వాళ్ళ పిల్లలు నీకు కాంగ్రెస్ అన్నం పెట్టింది, మంత్రి పదవులు అయినరు, ఎంపీలు అయినరు. నువ్వు పార్టీకి ఇవాళ టీఆర్ఎస్ అంటావు, రేపు బీజేపీ అంటావు. ఇవాళ మీరు మెన్షన్ చేసినట్టుగా సార్, వెంకటస్వామి గారి చిన్న అబ్బాయి అదే కదా సార్, కాంగ్రెస్ నుంచి గవర్నమెంట్ అడ్వైజరీ 3 సార్లు కాంగ్రెస్ లోకి వచ్చిండు, మళ్ళీ టీఆర్ఎస్ లోకి పోయిండు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ. మళ్ళీ అవసరం అనుకుంటే కాంగ్రెస్ లోకి వస్తాడు. రేపు ఎలక్షన్ లా ఎక్కడ సీట్ దొరకకపోతే వీళ్ళకు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్. కరెక్ట్. వెంకటస్వామి మనవన్ని ముక్కలు చేసి పంపిండ్రు. మనవాడిని విన్నావా, అతను పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ ఏదో ఉండే, వీళ్ళకి యాజ్బెస్టస్ ఏదో కంపెనీ ఉండే 100-200 మంది ఎంప్లాయీస్ని తీసేసిన ఆ రోజులలో. ఆ కక్షతో చేసి గౌరవ సంస్థలు కట్టి పంపిండ్రు అనేది టాక్ మాకు. అంటే ఇది వాస్తవమా, జస్ట్ టాక్? లే, చంపిండ్రు అయితే వాస్తవం. అది వినోద్ కొడుకే అనుకుంటా, మనవాడు బిడ్డ కొడుకు. ఇప్పుడు బిడ్డ అల్లుడు ఉన్నాడు కదా, ఎక్స్ఎమ్మెల్యే షాద్నగర్, ఆయన అంతే. వాళ్ళకు పడదు. మామ సెంట్రల్ మినిస్టర్ అయినా కానీ మనవనికి పడదు. అవన్నీ ఇక ఇంటి పాలిటిక్స్ మనకు అనవసరం. పదవులు ఎట్లా వస్తున్నాయి కదా అంటే, ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అంతా పవర్లు ఉండరు. రేపు మనవడు కూడా వస్తాడు. ఇప్పుడు ఆయన ఒక్కడికే సార్ ఉద్యోగం లేనిది, నేను చెప్తున్నా కదా. ఆ మనవడు కూడా వాడు దగ్గినా కానీ పేపర్లో వస్తుంటుంది, మీడియాలో వస్తుంటుంది. ఆ పర్సనాలిటీ అది. ఇప్పుడు ప్రగతి భవన్ అంటే ఏంది, అది ఒక ఓపెన్ యూనివర్సిటీ అయిపోయింది. ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎవరు వస్తారు, ఎవరు పోతారు, ఎంత ఖర్చు పెడుతుండ్రు. వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లు. ఆ రోజులలో బస్సును చేయడ్డం పెట్టి రెడ్ బస్సు ఎక్కిన వాళ్ళంతా ఈరోజు స్పెషల్ ఫ్లైట్లు, వాళ్ళ తిండి, వాళ్ళ ఇది.
సార్ స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతా నేను. రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేని సీఎం క్యాంప్ ఆఫీస్లో సడన్గా ప్రగతి భవన్ అన్ని ఎకరాల్లో అంత పెద్ద బిల్డింగ్, ఒక రాజ్మహల్ అవసరం అంటారా? నేను ఒకటి చెప్తున్నా కదా, తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో డబ్బులు కొదువు లేకుండా మిగులు బడ్జెట్ చాలా ఉండే. ఇప్పుడు నీకు కాంట్రాక్ట్ ఉట్టిగానే ఇయ్యాడు పిలిచి. ఇప్పుడు 100 కోట్లు ఉంటే 25 crores నువ్వు తీసుకుంటేనే ఆ 75 కోట్లు నీకు ఇస్తారు. ఈరోజు ప్రగతి భవన్లో బ్రహ్మానందరెడ్డి ఇల్లు కూడా అనలనే పోయింది ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఈ రవీంద్ర నాయక్, శీలం సిద్ధారెడ్డి వీళ్ళ బింగళలోనే అవే క్యాంప్ ఆఫీసులోనే. విజయభాస్కర్ రెడ్డి ఇవి అన్ని గూలగొట్టేసిండు, దాంట్లో పెట్టాడు. గ్రీన్లాండ్ హోటల్ ఏదైతుందో దాని ఆపోజిట్లో మొత్తం మంత్రులే కుందన్ బాగ్లో ఉంటుండ్రి. ఇప్పుడు ఈ 7-8 ఎకరాలు మొత్తం ఐఏఎస్లే వీళ్ళందరి గూలగొట్టేసి మంత్రులు క్యాంప్ ఆఫీస్ ఇదంతా చేసి ఆయన స్పెషల్గా నేను ఎవరి బాత్రూంలో పోను, ఎవరి ఇంట్లోకి పోను, ఎవరి బెడ్రూమ్లో దున్నాయి నాకు కావాలి కోన ఎవడంటాడు? నేను ఉద్యమకారుని, గాంధీ తాతని, నేను తెలంగాణకు, నన్ను ఎవడడుగుతాడు అనే ధీమాతోని ఆయన చేసిండు. కానీ చేసుకో, మాకేం ఈర్ష్య కాదు, మనం అందరం బాగుండాలి. కానీ నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావంటే ఉద్యమకారులను పెద్ద దెబ్బ కొట్టినావు. ఎంతోమంది చచ్చిపోయారు, ఇప్పటికి చస్తూనే ఉన్నారు, వాళ్ళని నువ్వు కేర్ తీసుకోవు. పోనీ ఉద్యమకారులు ఎవరన్నా పని కొరకు వచ్చి పోయి సీఎంని కలిసి మా ప్రాబ్లం ఏముంది, మేమేంది అనేది చెప్పుకుందామన్నాగా నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వవు. కరెక్ట్. మరి ముఖ్యమంత్రి దేన్ని అంటారు? నువ్వు ఎవరిని కలుస్తున్నావు? నీకు అవసరం ఉన్నోని పిలుచుకొని మాట్లాడతావు, పోలీసు వాళ్ళని పెట్టుకొని అందరిని అరెస్ట్ చేస్తావు. నీకు ఎవరు ఎగరెస్ట్ మాట్లాడితే ఎవరు? ఇది పద్ధతి కాదు. న్యాయం, ధర్మం నీ దగ్గర. ఇప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి అయినా అన్ని ఎస్టాబ్లిష్, రేపు దిగిపోయినా నీకు ఆ హోదా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, నీకు అన్నీ ఉంటాయి. ఫామ్ హౌస్ కట్టినావు మంచిగా, నీకు ఏం లోటు లేదు. ఇక్కడ నీ ఇల్లు ఉన్నది, ఆయన కేటీఆర్కి అక్కడ గండిపేట్ల అదేదో ఉన్నదట. మీరు మంచిగా ఉండండి, మేము కాదంటానులే, మీరు తీసుకొచ్చి మాకు పెట్టరు, మా సొమ్మె మీరు అంటానులేము. కష్టం ఫలితం రెండు ఉన్నాయి. కానీ ప్రజలను ఆదుకునే దాంట్లో మీరు ఏం చెప్పినా, చిన్నపిల్లలకు చాక్లెట్ ఇచ్చినట్టుగా ఈ రైతు బంధు పథకం అని, బతుకమ్మ చీరలని, తర్వాత చెర్లు నింపుడని, కుంటలు నింపుడని, ఇవన్నీ చేస్తున్నావు, బాగానే ఉంది. నీ డబ్బులు కావాలి, ప్రజల సొమ్మును ప్రజలకు ఇస్తున్నావు, ప్రజల మెప్పు పొందు. కానీ నాయకులు అనే వాళ్ళు ఉన్నప్పుడే గ్రామాల అభివృద్ధి కానీ, కార్యకర్తల అభివృద్ధి కానీ, నీ పార్టీ కానీ ఏదైనా చేస్తుంది. కానీ ఏకో నారాయణ నీ ఇంట్లో నువ్వు కూర్చొని గవర్నమెంట్ నడిపిస్తున్నావంటే ఎవరెవరు మనసులో ఎంత బాధపడుతుండ్రో అది నీకు మంచిది కాదు. రోజు 1-2 గంటలు నువ్వు ఎక్కడో కూర్చుంటావు, ఎప్పుడో లేస్తావు, ఏదో చేస్తావు. నీ కార్యక్రమాలన్నీ వెనకట ఒక శోభారాణి అని నీ టీఆర్ఎస్లో మహిళా కాంగ్రెస్ లీడర్ ఉండే, అవును, ప్రెసిడెంటు, ఏమన్నది? కేసీఆర్ దేందా రాత్రిపూట బారు, పొద్దున్న దాకా దర్బారు. ఆమె అన్నది కరెక్టే, నువ్వు కూడా కాదనిలే. అటువంటి మేమందరం టీఆర్ఎస్ నుంచి బయటికి ఎందుకు వచ్చినామంటే నీ యొక్క సెంటిమెంట్ వేరు ఉంటుంది, నీది వేరు. దానికి మేము సరెండర్ కాలేము. సార్, మీలాంటి వాళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత అవకాశ రాజకీయం కోసం, పదవుల కోసమే ఇప్పుడు ఉన్న వాళ్ళు, ఆనాడు తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు. మొత్తం వాళ్ళే. నేను చూపిస్తా, నీ క్యాబినెట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంత వద్దన్నట్టు తెలుగుదేశం నుంచే వచ్చిండ్రు. ఇప్పుడు గెలిచిన వాళ్ళందరినీ కాంగ్రెస్ నుంచి తీసుకున్నావు, ఆపోజిషన్ లేకుంటే చేసుకుంటే నీ ఆటలను జాగుతాయని. అది పద్ధతి కాదు. ఆపోజిషన్ ఉంటేనే నీకు ఒక డిగ్నిఫైడ్ వాల్యుయేషన్ ఉంటుంది. ఏ స్టేట్లో చూసుకోను. పోనీ వాళ్ళు రిజైన్ చేసి నీ పార్టీలోకి వచ్చిండ్రా, వాళ్ళు ఎమ్మెల్యేలుగా జీతాలు తీసుకుంటుండ్రు, పైరోలు చేసుకుంటుండ్రు, పదవులు అనుభవిస్తున్నారు, అన్నీ అవుతున్నాయి. ఇది ప్రజలు గుర్తించరా? ఒక కామన్ మ్యాన్గా ఆలోచన చేయమని ముఖ్యమంత్రి నేను ఒకటే విన్నపం చేస్తున్నా. సార్, ఇప్పటికీ సెంటిమెంటే వాడుకుంటున్నారు కదా సార్ కేసీఆర్ గారు. అదే నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది ఆ సెంటిమెంటు? ప్రజలు ఇప్పుడు కరోనాని మర్చిపోతున్నారు, రేపు నిన్ను కూడా మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారు? సరే, నువ్వు ఒక్కడో ఉద్యమం చేసి ఏదో చేసినామని చెప్పేసి ప్రజలు భ్రమ కలిగి ఇది చేస్తున్నారు. కానీ దాని కింద పిల్లర్సు, ఫౌండేషన్ ఎవరు అనేది వాళ్ళకి అర్థం కావటంలే. మేమంతా పార్టీ పిల్లర్స్ ఒకప్పుడు, టీఆర్ఎస్ పార్టీ. ఎస్, వాళ్ళందరికీ ముసలోళ్ళు అయినా కానీ పదవులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు డి శ్రీనివాస్ కానీ, కేశవరావు కానీ, డిప్యూటీ స్పీకరు, వీళ్ళందరూ ఎట్లా పోయినరు, పార్టీలకు ఎట్లా పోయినరు. గెలిచిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు ఎట్లా తీసుకున్నావు? కొద్దిగానైనా ఉండాలి, కొంచెం అన్నా.
నీకు మెజారిటీ లేదా, లేకపోతే తక్కువ ఉంటే నువ్వు తీసుకున్నావా, వచ్చిన వాళ్ళకు పదవులు ఎట్లిచ్చినావు, చట్టంలో ఏమున్నది, ఇవి చాలా తప్పుగా మేము భావించి బాధపడుతున్నాం. అది సార్ మీలాంటి సీనియర్ నాయకులు అంటే టీఆర్ఎస్ మొదటి నుంచి అటు పద్మారావు గారు కావచ్చు, నిన్న నాయన నరసింహారెడ్డి గారు కావచ్చు, లేదంటే మీరు కావచ్చు, ఇంకా కొంతమంది లీడర్స్ నామరూపాలు లేకుండా మీ అందరిని పక్కన పెట్టాడు కదా ఇవాళ కేసీఆర్ గారు. ఎస్ 100% పనుల గుద్ది చెప్తాం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోయి చెప్పగలుగుతాం. అసలు కేసీఆర్, మేమంతా మా ఇల్లు ఇసామి బజారు, సుల్తాన్ బజార్ హై స్కూల్, నిజాం కాలేజీ, తర్వాత ఆర్ట్స్ కాలేజీ మీది. మేము 5 పైసలు ఇచ్చి బస్సులో పోయేది ఆర్ట్స్ కాలేజ్ కోటి నుంచి. ఆ రోజులలో ఆంధ్ర బ్యాంకు ఫౌండేషన్ వేస్తున్నారు, మేము అక్కడ గోళీలు ఆడుకునేది. ఏది ఇప్పుడు కోటిలో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ హెడ్ ఆఫీస్ అది. అవును. దాని పక్కకు పావురాల బుర్జు ఉంటుండే, ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా. అవును. అప్పుడు ఏముందమ్మా, హ్యాబిట్స్ వరకు చిక్కడిపల్లి, నారాయణగూడ, గౌలిగూడ, ఈ చెప్పల్ బజారు, కాచిగూడ, బర్కత్పుర వరకే సిటీ. అవును. ఇక చిక్కడిపల్లి, చార్మినార్ చౌరస్తా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ పోయినాయి. హ్యాబిట్స్ వరకు హైటెక్ సిటీ మనకు. అటువంటిది ఇప్పుడు హ్యాబిట్స్, ఇస్లామియా బజార్, ఈ కోటిని ఎవడు కానటోడో లేరు. కరెక్ట్. ఉమెన్స్ కాలేజీ, గాంధీ మెడికల్ కాలేజీ, వివి కాలేజీ, భద్రికా కాలేజీ, ఎన్ని కాలేజీస్ సరిగ్గా ఉన్నాయో అంత స్టూడెంట్ లీడర్స్ అంతా ఈరోజు, ఇప్పుడు ఆ రోజుల్లో పుల్లారెడ్డి అని చెప్పి, శ్రీధర్ రెడ్డి అని చెప్పి, ఇంద్రసేన రెడ్డి అని చెప్పి అంతా స్టూడెంట్ లీడర్స్కి వచ్చింది. బ్రహ్మాందరెడ్డి అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళంతా. ఎక్కడ మాకు పడ్డదంటే, ఎప్పుడైతే పరిపాలకులు మొత్తం ఆంధ్ర నుంచి వచ్చి కమాండింగ్ చేసేవాళ్ళు, ప్రతి స్థలం అటాక్ చేసుకొని వాళ్ళే కొనుక్కున్నారు. ఇప్పుడు సెక్రటరీ ఉన్నది, సెక్రటరీలో 90% ఆంధ్రోళ్ళే. మన తెలంగాణ ఓన్లీ ఏమైనా డ్రైవర్లు, అటెండర్సు, ఎక్కువ పోతే సూపరింటెండెంట్ దాకా పోవచ్చు. మొత్తం ఆఫీసర్స్ వాళ్ళే. వాడు ఒక్కడు వస్తాడు చెప్పులు లేకుంటే ఇక్కడికి, 6 నెలల్లో బ్రహ్మాండమైన బంగ్లా, బిల్డింగ్ కొంటాడు, మొత్తం ఒక్కొక్కరిని ఖాందాన్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. కరెక్ట్. అసలు పిసలుగా ఖాందాన్ చెడగాయా. కేసీఆర్ కూడా హైదరాబాద్ స్థానికుడు కాదు. నువ్వు పుట్టింది అక్కడ, పెరిగింది అక్కడ, నీకు బయోగ్రఫీ తీస్తే చాలా ఉన్నది. అవన్నీ మనకు అనవసరం. అన్నం పెట్టినోడే దేవుడు. ఈరోజు కరెక్ట్. ముఖ్యమంత్రిగా నిన్ను మేము అప్రిషియేట్ చేస్తాం, తెలంగాణ గాంధీ మహాత్ముడు అనుకుంటాం. ఎంతో ఉద్యమం చేసి ఎంతో మంది తీసుకొచ్చి ఇచ్చేసినాం. కానీ అందరినీ నువ్వు చూడు, ఓన్లీ చిరంజీవి, నాగార్జున, ఆ XYZలను పెట్టుకొని మీరు ఇంకా ఫిలిం సిటీలు కట్టండి, ఈ మై హోమ్స్ వాళ్ళు, ఇటువంటి అన్నీ కొంచెం మీరు కంట్రోల్ చేసేయండి. ప్రజలలో అవిశ్వాసం వస్తుంది. రేపు ఆ దెబ్బ తిరిగి చూడని దెబ్బ పడుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ కరోనా లేకపోతే తిరుగుబాటు వస్తుండే. ఏదేమైనా భగవంతుని మేము కోరుకునేది ఒకటే ఏంటంటే, కేసీఆర్ గారు మీరు కొంచెం కనిపెట్టి, ప్రజలు ఎక్కడ దెబ్బతింటుందంటే, సెక్రటరీ ఎప్పుడైతే పోయిందో మంత్రులను కలవాలనేది లేదు, ఎమ్మెల్యేలను కలవాలనేది లేదు, ఎక్కడ లేదు. రోడ్లన్నీ 1 ట్రాఫిక్. సార్ కొంచెం కాంట్రవర్షియల్గా మీకు అనిపించవచ్చు, కానీ టీబీ హాస్పిటల్ అని మనకు హైదరాబాద్లో ఉంటుంది. చాలా పెద్ద, అది మొట్టమొదటి నుంచి. ఎగ్జాక్ట్లీ, చాలా పెద్ద ఎకరా ల్యాండ్ సార్. దాన్ని కూడా తీసేసి అక్కడ సెక్రటేరియట్ కట్టాలనేది మొదటి ప్రపోజల్. ఆ ప్రపోజల్ అంటే సిటీలో అందరికీ అందుబాటులో ఉన్నటువంటి లొకేషన్ నుంచి తీసేసి ఎక్కడో సిటీ మూలన పెడతా అని చెప్పేసి అని అన్నారు. దాని వెనకాల ఉన్నటువంటి కుట్రకోణం ఏంటి సార్? యాక్చువల్లీ ఇది ఒకటి. ఫస్ట్ ఆయన ప్రపోజల్ ఏంటంటే పరేడ్ గ్రౌండ్లో పెట్టాలి. అవును. డిఫెన్స్ ల్యాండ్, నీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా మేము కంటోన్మెంట్లో ఇస్తాము, అక్కడ సెక్రటరేట్ కట్టాలని. సెకండ్ ఇది, అది. ఇవన్నీ దేని కొరకు వస్తాయి కదా అంటే, ప్రతిది కూడా లాభం లేకుండా ఏది చేయరు. ఇప్పుడు అక్కడ సెక్రటరేట్ ఇప్పుడు ఈడ కట్టాలంటే 400-500 కోట్లు అవుతున్నాయి. అవును. వాస్తవంగా దానికి 250 కోట్లు కూడా కావు. సెక్రటరీ, కొత్త సెక్రటరీ కట్టాలంటే మిగతా అంతా డిస్ట్రిబ్యూషన్. సార్ వాస్తవానికి అసలు కొత్త సెక్రటేరియట్ అవసరమే ఉంది సార్, చాలా పెద్ద బిల్డింగ్. మరి ఎప్పుడే వెంగళరావు, బ్రహ్మానందరెడ్డి, సంజీవయ్య నుంచి ఉన్నటువంటి బిల్డింగ్స్ అవి. ఈ మధ్యకాలంలో కొన్ని బ్లాక్లన్నీ కొత్తవి కట్టిండ్రు. అవును. అవన్నీ కూలగొట్టిండ్రు. ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా సెక్రటరీలో సి బ్లాక్, ఇవన్నీ కూడా కొత్త బిల్డింగ్స్. దాని పక్క ఒక డి బ్లాక్స్, ఇవన్నీ సరే పాతవి తీసేసామంటే అది వేరు. మొత్తం తీసేసి కూలగొట్టి గవర్నమెంట్ ఎంత చిన్న భిన్నం అయిపోయింది. అసలు ప్రజలు వాస్తవంగా తెలంగాణ నుంచి సెక్రటరీ కానీ మంత్రుల దగ్గరికి వచ్చి పొద్దున వచ్చి సాయంత్రం వరకు వెళ్ళిపోవచ్చు. అవును. పని చూసుకొని ఇక్కడ ఉండవలసిన అవసరం కూడా లేదు. ఏ మూల నుంచి హైదరాబాద్కి వచ్చినా మళ్ళీ తిరిగి వెళ్ళిపోవచ్చు, సౌకర్యం ఉంది మనకి. అవును.
కాబట్టి అందుబాటులో లేకుంటే ఏం చేస్తాం, ఫోన్లు ఎత్తరు, పాపం కష్టపడుకుంటే అంత దూరం నుంచి ఇక్కడికి వస్తే దొరకడు. ఇది ఎంత బాధ అనిపిస్తుంది. మేము ఓట్లేసింది ఎందుకేనా, ఇటు ఓట్లేసి మేము పని చేయించుకుందామంటే వాళ్ళంతా పార్టీలో గుంజుకపోతాం. ఎవరిని కలవాలి, ఎట్లా? మాలాంటి వాళ్ళకే భవిష్యత్తు ఈ విధంగా ఉంటే అమాయకులైనటువంటి ప్రజలు ఏం చేస్తారు? ఎవరన్నా మా దగ్గరికి వస్తే ఏ మంత్రి పని చేయడు, ఎవడు ఫోన్ ఎత్తాడు, పరిస్థితి ఏంది సార్? చివరిగా మన ఇంటర్వ్యూ కంక్లూజన్ ఇచ్చే కన్నా ముందు కాంగ్రెస్ భవితవ్యం ఏంటి సార్? ఎందుకంటే చాలామంది కోరుకుంటున్నటువంటి మాట గత 10 సంవత్సరాలుగా చూస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడైతే పిసిసి చీఫ్ అయ్యారో కాంగ్రెస్ కిందికి దిగజారుతుందే తప్ప పైకి ఎదగట్లేదు అనేటువంటి మాట ఉంది. ఒకటమ్మా, కాంగ్రెసు ఈ విధంగా కావటానికి పై నాయకత్వం ముఖ్య కారణం. పై నాయకత్వం ఎట్లా ఉంది కదా అంటే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎప్పుడైతే పార్టీ చీఫ్లు అయినరో అప్పటి నుంచి పార్టీ భ్రష్టు పట్టిపోతుంది. ఉన్న వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక ఆఫీస్ బేరర్ను, తెలంగాణ పిసిసి సెక్రటరీని. మాకు ఇటు పార్టీ ప్రెసిడెంట్ దొరకడు, అటు హై లెవెల్లో ఢిల్లీలో పార్టీ ప్రెసిడెంట్ దొరకడు. పదవులు ఎవడు కొట్టుకపోతున్నాడు, ఎట్లొస్తున్నాయి, ఎవరేం చేస్తుండ్రు ఎవరికి అర్థం కాదు. మీరు పొద్దున పోతారు, సాయంత్రం ఫ్లైట్లలో ఉరుకుతారు, వస్తారు. మరి మేము ఎట్లా? పోనీ ఇక్కడి నుంచి మెయిల్ పంపుతాం, ఫోన్లు చేస్తాం, ఆడిపోతే ఆఫీస్ చుట్టూ తిరగాలి. ఏఐసిసి ఆఫీసులో కూడా ఆఫీస్ బేరర్ ఎవడు దొరకడు, ఆఫీస్ ఇన్ఛార్జీలు రారు. ఇట్లా పార్టీ ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పార్టీ ఎప్పుడైతే ఓడిపోతుందో హైకమాండ్ నుంచి, పార్టీ ఫండింగ్ అనేది ప్రతి మానవునికి శ్వాస ఎంతనో పార్టీ ఫండ్ అంత ఉండాలి. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ వచ్చిందంటే టాటా బిర్లాస్ డంప్ చేస్తుంటే కరెన్సీ, ఇక్కడికి ఇన్ఛార్జీలు వచ్చి ఏ క్యాండిడేట్ ఏంది, ఎట్లా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీసు, ఫార్వర్డ్ కాస్టులు మొత్తం గెస్ట్ హౌస్లో కూర్చొని పార్టీ విధానాలు, మన పార్టీ క్యాండిడేట్స్ మంచోళ్ళ చెడ్డోళ్ళ ఇదంతా పరిశోధన చేసి ఎన్నో చేస్తుంటారు. ఇక్కడ లిస్ట్ తయారు చేసుకొని ఢిల్లీకి పోతారు, ఆ లిస్ట్ అప్రూవల్ తీసుకుంటారు. వాళ్ళకి తోక తొండేం తెలియదు, ఎవడేం తెలియదు. కొంత అబ్జర్వర్స్ వస్తారు, హోటల్లో అంటారు, గాంధీ భవన్కి వస్తారు, ముఖాలు చూపిస్తారు, మీడియాలో వస్తారు, ఫ్లైట్లో వెళ్ళిపోతారు. కరెక్ట్ నాయకులు ఎవరున్నారు? వాస్తవంగా కాన్స్టిట్యున్సీలో టికెట్ ఇస్తే ఎవరు గెలుస్తారు? 1, 2, 3 ఉండదు, పేరుకే అది. డబ్బు ఎవడు ఇస్తుండు? ఇప్పుడు నేను టికెట్కి పోతే ఏమైనా 10 కోట్లు ఉన్నాయి నీ దగ్గర, 2-3 కోట్లు పార్టీ ఫండ్ ఇస్తావా? అంటే ఇది ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉందా, ప్రతి పార్టీలో ఇలాగే ఉందా? ప్రతి పార్టీలో ఇంత లేదు. ప్రతి పార్టీలో వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నది, టీఆర్ఎస్ వాళ్ళ పేరు మీద, టీఆర్ఎస్ పేరు మీద వస్తున్నాయి. డబ్బులు లేనోని కూడా తీసుకొస్తున్నాడు. సరే, అబ్జర్వర్స్ వాళ్ళు లోపల ఏం జరుగుతుందో మనకు అనవసరం. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దెబ్బతినేది ఎక్కడ అంటే మెయిన్ ఇదే. 2-3 ఎగ్జాంపుల్ చెప్తా, మంచిగా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, సికింద్రాబాద్లో కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. వాళ్ళు ఓడిపోయినా వాళ్ళకే టికెట్లు. ఇప్పుడు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఎవరు? ఆంధ్ర ఆయన. ఇట్లా ఆంధ్ర వాళ్ళంతా ఇక్కడ నుంచి కంబైన్డ్గా ఉన్నప్పుడు గెలిచిండ్రు, తర్వాత టీఆర్ఎస్లో గెలిచిండ్రు, వాళ్ళు కంటిన్యూషన్ అవుతుండ్రు. ఇటువంటి లోపాలు చాలా ఉన్నాయి. ఏ లోపం ఉన్నా ఏదున్నా మనం తిన్నింటి వాసాలు లెక్క పెట్టవద్దు. తెలంగాణ గడ్డ మీద పుట్టినాం, నైజాం పరిపాలనలో పుట్టినాం. నైజాము ఆ ఉర్దూ లాంగ్వేజ్ అప్పటి నుంచి కూడా మనకు ఒక లాంగ్వేజ్ ఉండేది పరిపాలన. హైదరాబాదు తెలంగాణలో రజాకారులు వచ్చినప్పుడు కానీ, పోలీసు యాక్షన్ అప్పుడు వచ్చినప్పుడు కానీ మనోళ్ళు కొట్లాడి ఎంత సఫర్ అయి తెలంగాణను తెచ్చుకున్నారు, అది భగవంతుని కెరక. కమ్యూనిస్ట్ పార్టీలో ఇప్పటికీ నాయకులు ఉన్నారు. నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాలో మొత్తం హారితేరిన నాయకులే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యేది. వాళ్ళు ఎంత ఆనెస్ట్ అంటే కాళ్ళకు చెప్పులు కూడా లేకుండేది, కార్లు ఉండకపోయేది, బస్సులలో వచ్చేది. ఇప్పుడు ఆలేరు ఉన్నది, పొన్నారెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉండే, 4 సార్లు ఎమ్మెల్యే ఆయన, ₹1 సంపాదించుకోలేదు. సంజీవయ్య ముఖ్యమంత్రిగా చూసినాం, ఆయన పదవి పోయినాక కాళ్ళతో నడుచుకుంటూ ఇంటికి పోయిండు. ఈరోజు 100 కార్లు వస్తాయి ముఖ్యమంత్రి దిగిపోగానే పక్కకు. నాయకుని లక్షణాలు ఎట్లుండాలమ్మా? పొట్ట పట్టకుండి ఉండటానికి ఇల్లు, విత్ ఇన్ ద లిమిట్ ఉన్నప్పుడే నువ్వు పీస్ఫుల్గా ఉంటావు, మనశ్శాంతి ఉంటుంది. నీ దగ్గర 100 కోట్లు 50 కోట్లు ఉన్నా కానీ, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా పిల్లలను స్కూల్కి తీసుకుపోయి ఒక రిక్షా ఫెలో, రిక్షా ఒకటి మెయిన్ రోడ్డుకి తీసుకుపోతే అక్కడి నుంచి స్కూల్ బస్సు వచ్చేది తీసుకుపోయేది. చాలా రోజులు పనిచేసిండు. మా ఇంట్లో పాలు పోసేటోడు కానీ, పేపర్ వేసేటోడు కానీ, దేవునికి ఫ్లవర్స్ ఇచ్చేవాళ్ళు కానీ పర్మనెంట్ ఉంటుండే. ఇక పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయినారు, ఆస్ట్రేలియాకి పోయినారు అని పిలిచి నేను మా ఫ్యామిలీకి కూడా చెప్పలే, చూడరా నా పిల్లలకు మాకింత సేవ చేసినావు బిడ్డ, నువ్వు తొడుక్కుంటానికి బనీళ్ళు కూడా లేవు, నేనే కొనిస్తా. తూట్లు పట్ల బనీళ్ళు తోడుతో రాడు. తెలంగాణ పరిస్థితి చెప్తున్నా.
దానికి ఒక ఫ్లాట్ అమ్మితే నాకు పైసలు వచ్చినాయి. 25,000 రూపాయలు. చూడు బిడ్డ, నువ్వు ఏదన్నా పెట్టుకో, 25,000 అంటే ఆ రోజు మంచి మనీ. నువ్వు నమ్మకపో, ఓ రోజు పొద్దున్న నేను పైన టెర్రస్ మీద మొహం కడుక్కొని ఉంటే వాడు కింద కూర్చొని ఉన్నాడు. అరే వీడు ఇప్పుడు వచ్చిండు, ఏంద్రా బాబు అంటే, అయ్యా దొర, నీ పైసలు ఇచ్చిన కాంచి నాకు అన్నం తినబుద్ధి అవుతాను లేదు, కంటి నిండా నిద్ర లేదు, నాకు వద్దయ్యా ఈ పైసలు వద్దు అని నా పైసలు నాకు ఇచ్చిపోయాడు. ఎందుకు? ఇంత డబ్బు ఎప్పుడు చూడలేవాడు. నన్ను ఎవడన్నా కొట్టి చంపి తీసుకుపోతాడు, నేనేం చేయాలి ముసలోన్ని అంటే? ఇమాందారీ అనేది, న్యాయం ధర్మం అనేది, నేను కష్టపడి పని చేసుకుంటున్నా, కడుపు నిండా తింటున్నా, కంటి నిండా నిద్రపోతున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి ఫైనల్గా, అంటే పార్టీలో చాలా వివక్ష ఉన్నటువంటి నేతగా చెప్పొచ్చు, లేదా ఆయన వర్గం తప్ప మిగిలిన ఇంకెవరు ఆయనకు సపోర్ట్ చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ సీనియర్ లీడర్లంతా కాస్త గుర్రుగానే ఉన్నారు ఆయన మీద. ఇమీడియట్గా బర్తరఫ్ చేసేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా ఆయన్ని? నేను చెప్పేది ఒకటే బ్రదర్, ఒక సీనియర్ లీడర్గా వాస్తవానికి ఆయన కాన్స్టిట్యున్సీ, ఎంపీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో కూడా నేను ఒక ఆఫీస్ బేరను కాబట్టి మేము పోయినాం, అక్కడ మొత్తం తిరిగినాం, చేసినాం, పార్టీ ఓడిపోయింది. అతను రాజీనామా చేసిండు. ఇది పై నాయకత్వం లోపం. ఎప్పుడైతే పదవికి రాజీనామా చేసినావో ఆ పదవిలో ఆయనను కొనసాగిస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పు కాదు, అది హైకమాండ్ తప్పు. ఎవరైతే అబ్జర్వర్స్ ఉన్నాడో కుంతియా వీళ్ళంతా, వాళ్ళు ఎలిజిబుల్ పార్టీకి న్యాయం చేసే వ్యక్తులు కారు. ఒక మాఫియా, ఆ మాఫియా వరకే వాళ్ళు పనిచేస్తారు. హోటల్లో ఉండు, గాంధీ భవన్కి వచ్చుడు, పైన ఫోటోలు పడి, ఇది తప్ప ఏ జిల్లాకు పోయి నువ్వు ఏం చేసినావు? అబ్జర్వర్ అంటే మొత్తం స్టేట్ తిరగాలి. నువ్వు అక్కడ కూర్చొని పని చేస్తే కాదు, వచ్చి హోటల్లో ఉండి టిఫిన్లు నా భోజనాలు చేసి రాత్రిపూట పైరోకారులను కలుసుకొని టికెట్లు ఎవరికి ఇవ్వాలి, ఇది కాదు. నాకు తెలిసి నెంబర్ 1 ఉత్తమ్ కుమార్ రెడ్డి, హీఈస్ ద బెస్ట్ పర్సన్, ఎడ్యుకేటెడ్. ఆయన రాష్ట్రపతి భవన్లో పనిచేసిండు కాబట్టి అడ్మినిస్ట్రేటరే. రాజకీయాలు ఆయనకు సూట్ కాలే. ఆయన ఎదిగిపోయిండు, పదవులు వచ్చినాయి, మంత్రి అయిండు, అనుభవం తర్వాత వచ్చింది. కానీ ఆయన కింద ఉండే నాయకులు కూడా గ్రాస్ లెవెల్ నుంచి పనిచేసే వ్యక్తిత్వం ఉండాలి. ఇట్లా మాఫియా లెక్క గూడు గుటారం పెట్టుకొని చుట్టూ కూర్చొని చేసుడు కాదు. ఇప్పుడు ఆయన తప్పు కూడా ఏంటంటే, నేను చెప్తున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నా గౌరవం, నేనంటే కూడా ఆయన చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ఒక ఆఫీస్ బేరర్ ఆయనే చేసిండు. ప్రతి పిసిసి ప్రెసిడెంటు నాకు తెలిసినంత వరకు మార్నింగ్ ఒక టైంకు గాంధీ భవన్కి వచ్చేవాడు. ఎంత పెద్ద నాయకుడు, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, టైంకి వచ్చి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది, ఎమ్మెల్యేలు ఎంపీలతో ఎవరితో అపార్ట్మెంటు, కార్యకర్తలతో ఏ విధంగా మాట్లాడాలి, ప్రోగ్రామ్స్ ఎట్లున్నాయి, మన పార్టీ ఏ విధంగా, ఇది ప్రతి నిత్యం దగ్గర నుండి చూసుకునే వ్యక్తిత్వం ప్రెసిడెంట్కు ఉండాలి. ప్రెసిడెంట్ వస్తుండా రాలేదా, ఇలా ఉన్నాడా ఆఫీసు లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ ఉండదు. గాంధీ భవన్కి ఫోన్ చేస్తే ప్రెసిడెంట్ సార్ మాకేం మెసేజ్ లేదంటే, అక్కడ కార్యకర్తలు ఎక్కడి నుంచో వరంగల్, నల్గొండ ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళకి సమాధానం ఉండదు. అప్పుడు ఏమనిపిస్తుంది బాధ, అక్కడి నుంచి ఫోన్ చేస్తే వస్తాడు అంటారు, వీడికి వచ్చిన తర్వాత మాకు మెసేజ్ లేదంటారు. 10-11 గంటలకు భోజనం చేసి వచ్చేవాళ్ళు, మళ్ళా అక్కడనే రెస్ట్ తీసుకునేవారు. ఇప్పుడు హనుమంతరావు కానీ, కేశవరావు కానీ, డి శ్రీనివాస్ కానీ, బొత్స సత్యనారాయణ కానీ, ముఖ్యమైన వెంకటస్వామి కానీ, అందరూ, విజయభాస్కర్ రెడ్డి, ప్రతి ఒక్కళ్ళు పార్టీ ప్రెసిడెంట్షిప్ చేసిండ్రు. ఒక ప్రిన్సిపల్ అవి లేవు. ఎందుకు లేవంటే వ్యవస్థ మారిపోయింది, మార్పు వచ్చింది, ప్రజల్లో మార్పు వచ్చింది, నాయకులలో మార్పు వచ్చింది, అన్ని మార్పులు వచ్చినాయి. కాబట్టి దాన్ని బట్టి వారు కూడా ఫోన్లు వస్తుంటాయి, అపాయింట్మెంట్ వస్తారు, కలుస్తానికి వస్తారు, ఎక్కువ టైం ఇంటికాడనే అపాయింట్మెంట్స్ తీసుకుంటాడు. ఇంటికి ఎంతమంది పోతారు, అందరికీ ఇల్లు తెలవడం లేదు కదా. అట్లా పార్టీ ఆఫీసులో ఉంటే ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటారు. ఎన్నో ప్రోగ్రాములు మిస్ అయిపోతాయి. ఒక్కొక్క నాయకుడు వచ్చిండు, వాడు ఎంతో కష్టపడి ఒక కాలనీలు ఇంప్లిమెంట్ చేసి కరెంటు, ఇవి రోడ్లు ఎన్నో తీసుకొచ్చిండు. ఒక బస్సు ఇనాగ్రేషన్కు సార్ను తీసుకుపోయి ఆయన వెళ్ళేట్టు కావాలని చెప్పి వచ్చిండు. వారం రోజులైనా దొరకడు. ఇక ఇప్పుడు ఎంపీ కాబట్టి ఢిల్లీలో ఎక్కువ టైం కేటాయించాలి పార్లమెంట్ ఉన్నప్పుడు. మరి ఇక్కడ నాయకత్వం ఎవరు చూడాలి? కరెక్ట్. వేరే వాళ్ళకు ఉన్నాయి పదవులు, కానీ పవర్స్ ఏవి. రెండోగటి ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఉన్న ఫ్యాక్ట్ ఏమన్నా కానీ, ఆర్థికంగా పార్టీ నడపాలంటే కూడా ఈ రోజులలో చాలా కష్టం. ఓకే. మొట్టమొదటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి, అదర్ ప్రెసిడెంట్ నేను కూడా చూస్తున్నా, ఏఐసిసి నుంచి మనకు
ఉండే మన టార్గెట్ వేరు. గవర్నమెంట్ ఉంటే ఓ తీరు ఉంటుంది, గవర్నమెంట్ లేకుంటే ఓ తీరు ఉంటుంది. కరెక్ట్. వెనకట పీసీసీ నుంచి వెహికల్స్ కూడా ఇచ్చేది ఆఫీస్ బేరర్స్కు. ఎలక్షన్లో కూడా పార్టీ వెహికల్స్ ఇచ్చేది, బ్యానర్స్, మెటీరియల్ అంతా వచ్చేది ఏఐసిసి నుంచి. ఇప్పుడు అది లేదు. పార్టీనే పెట్టుకోవాలంటే ఎంత కష్టంగా పార్టీ నడిపేయాలనో మీరు అర్థం చేసుకోండి. అదొక లోపం. గవర్నమెంట్ ఉంటే ఒక తీరుగుంటుంది, లేకుంటే ఒక తీరుగుంటుంది. ఈరోజు చచ్చిన వాళ్ళు, బతికిన వాళ్ళు దండలు వేయాలి, కాఫీలు, టిఫిన్లు, వస్తోడు పోయేటోడు, ఈ మీటింగ్లకు అరేంజ్మెంట్స్ ఎక్కడి నుంచి అని తీసుకొస్తారు. అందుకనే ఇప్పుడు ఢిల్లీలోనే మాకు ఏఐసిసి ఆఫీస్ కొత్త కట్టుకోలేదు, ఆ ప్రభుత్వాలు పెట్టిన మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా గాంధీ భవన్ కూడా ఏంది, కిరాయిది, అది ఫ్రీడమ్ ఫైటర్స్ బిల్డింగ్. అది పక్కకు ఆ భీమరావు వాడ అని అది మొత్తం కూలగొట్టి అక్కడ కడదామంటే అది అట్లనే ఉన్నది, కోర్టు కేసులు పడి ఇవన్నీ పడి. అదే టీఆర్ఎస్ ఆఫీస్కు నువ్వు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అంత ల్యాండ్ ఇచ్చిండు. ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. నేను ఒకటమ్మా, లీడర్లంతా పబ్లిక్ను ఫూల్స్ చేస్తున్నారు. దే ఆర్ మేకింగ్ ఎ ఫూల్స్. రాత్రిపూట తాగుతారు, తింటారు, ఒక్క దగ్గర ఉంటారు, అన్నీ ఉంటాయి. ఇది ప్రజలను చూస్తానికి ఈ స్టేట్మెంట్లు, ఈ కొట్లాటలు. సార్ ఒక్క ప్రశ్న అడిగేదా, టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఇచ్చినటువంటి ఆ ల్యాండ్ గురించి మేబీ కొంతమంది అధికారులు నొచ్చుకోవచ్చు ఈ ప్రశ్న అడిగితే. అది ఒక ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కాదు. 100% ప్రైవేట్ ల్యాండ్ని ఒక పార్టీ ఆఫీస్ కింద ఒక కాంగ్రెస్ వాళ్ళు వేరే పార్టీకి ఎలా ఇచ్చారు సార్? అది కోర్టులో నడుస్తుందిగా కేసు. నేను ఒకటి చెప్పనా, ఇక్కడ ఏమొచ్చింది కదా అంటే, తెలంగాణ ఎజిటేషన్ ముమ్మరంగా సాగే పరిస్థితుల్లో కొంతమంది ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ల, ప్రైవేట్ ల్యాండ్లలో కూడా జెండాలు బాతేది. వాస్తవంగా నాకు తెలిసినంత వరకు అది పోలీసు వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్. పోలీసు అసోసియేషన్ ఇప్పుడు బిల్డింగ్ కట్టింది కదా, అది వేరే ల్యాండ్ సార్. ఇప్పుడు టిఆర్ఎస్ ఆఫీస్ వెనక సైడే అదంతా. అవును కరెక్టే. కానీ అక్కడ యాక్చువల్లీ 3 ల్యాండ్స్ ఉన్నాయి సార్. అప్పు మీద అంటే బసవతారకం ఆపోజిట్ లో ఉన్నటువంటిది ఒకరి ల్యాండ్, ఆ కింద స్లోప్ లో ఉన్నది ఒక ల్యాండ్, పైన ఉన్నది ఒక ల్యాండ్. సో పైన ఉన్న ల్యాండ్ పోలీసు వాళ్ళకి ఇచ్చారు, కింద స్లోప్ లో ఉన్నటువంటిది టిఆర్ఎస్ భవన్ కి ఇచ్చారు, దాని వెనకాతలో ఉన్నటువంటిది ఇదంతా ఒకరి ల్యాండ్. టెంపుల్ కూడా ఎగ్జాక్ట్లీ. ఆ లోపల ఇంకొక టెంపుల్ ఉంది చిన్నగా, ఆ స్లోప్ లో భవన్ వెనకాల ఇంకో చిన్న టెంపుల్. ఒకటి నేను చెప్పనా, ఇది వాస్తవంగా మాచిన్ని కిషన్ రావు అని టిఆర్ఎస్, ఈజ్ ఆల్సో ఎక్స్ మినిస్టర్ నాయన్ల భాస్కర్ పీరియడ్లో, ఆయన ల్యాండ్ 20 ఎకరాలు నాది ఉందని నాతో చాలా సార్లు చెప్పిండు. కేవీపీ గవర్నమెంట్ అడ్వైజర్గా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు కేవీపీ నాకు చాలా క్లోజ్, ఈవెన్ టుడే ఆల్సో. అన్న కేవీపీతో సెటిల్మెంట్ అయిపోతుంది, ఈ ల్యాండ్ నాది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి అవతల గల్లీనే ఈయన మాచిన్ని కిషన్ రావు, ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్. గవర్నమెంట్ ఏం చేస్తుంది కదా అంటే, ఈ ల్యాండ్లన్నీ మొత్తం గవర్నమెంట్ ల్యాండే. ఇప్పుడు కేబీఆర్ పార్క్ ఎన్ని ఎకరాలు, ఇదంతా గవర్నమెంట్ ల్యాండే. దీన్ని ఈ నాయకులు ఏం చేస్తున్నారు కదా అంటే, ఎక్కడికక్కడ ఆఫీసర్స్ భయపడతారు. ఒక మినిస్టరు, రెవెన్యూ మినిస్టరే ఉన్నాడు, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎవడైనా సరే వాళ్ళ మాటను, మినిస్టర్ మాటలు వినకుంటుంటాడు. కరెక్ట్. వాడు కింద రాస్తాడు యాజ్ పర్ మినిస్టర్. ఒక 4 చేయమని మినిస్టర్ చెప్తే వీడు పని చేసుకుంటాడు. ఒక ఉద్యోగం ఏమో రికమెండ్ చేస్తున్నా నా కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఇతన్ని సెలెక్ట్ చేయమని చెప్తే, మినిస్టర్ చెప్పిండని చెప్పేసి ఒక 10 మందిని రిక్రూట్ చేసుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు. ఇవి నేను చూపిస్తా. అందుకనే వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే, యాజ్ ఎ మినిస్టర్ నాకు పవర్ అంటూ కూడా నేను ఒకటే చెప్తా, ఒక లెటర్ దాన్ని నీవు రికార్డు పరంగా పెట్టుకొని చెయ్యి. ప్రతి దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు వి హనుమంతరావు ఉన్నాడు, నాకు తెలిసి చెప్పొద్దు కానీ ఆయన ప్రొఫెషను మీకు కూడా తెలిసి ఉండాలి, ఆయన ఏజే నాది కూడా. హనుమంతరావు ఏ స్థాయి నుంచి వచ్చిండంటే, ఆయన కూడా ఆర్థిక ఇబ్బందులతోనే వాళ్ళ బావగారు పైకి తీసుకొచ్చారు. వాళ్ళ సిస్టరు వాళ్ళు అమెరికాలో, వాళ్ళది చాలా హిస్టారికల్. హనుమంతరావు దగ్గర ఒకటి ఏంటంటే, మొట్టమొదటి నుంచి కూడా ఆయన బీదల నాయకుడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎంపీలో ఉన్నప్పుడు కానీ, ఎవరున్నా కానీ పోతే లేదన్నది తత్వం ఆయనది కాదు. ఓ లెటర్ ఇస్తాడు, ఫోన్ చేస్తాడు. దత్తాత్రేయ ఎట్లనో ఈయన కూడా అంతే. కాకపోతే రువాబుగా నాయకత్వం చెలాయించటంతో ఈయన ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానీ అని తీసి పడేస్తాడు, పబ్లిక్లో తీస్తాడు, అందరి ముందట కూడా. కరెక్ట్. జరుగుపే నువ్వేందని ముఖ్యమంత్రిని కూడా కిందడి స్టాచ్యూ గార్లెన్ వేసిన రోజులు కూడా ఉన్నాయి, జనార్దన్ రెడ్డి. అట్లా రాజశేఖర రెడ్డి కానీ చాలా
కష్టాలు ఆట్లు పోట్లు లేకపోతే ముఖ్యమంత్రి అవుతుండే. ఆయన దగ్గర ఎప్పుడైతే రాజీవ్ గాంధీ పోయిండో ఆయనకు ఇదైపోయింది, కానీ లేకపోతే రాజీవ్ గాంధీ ఉంటే డెఫినెట్గా అవుతుండే. హనుమంతరావు గారు ఎస్, అటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు అవసరం. ప్రజా దర్బార్, ఎవర్రా ఇక్కడ రా అనే నాయకుడు. పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా నేను ఆర్గనైజింగ్ సెక్రటరీని, రంగారెడ్డి జిల్లాకు ఉన్నా. కొన్ని మీటింగ్లు ఆయన పోకపోతే నేనే అటెండ్ చేసి వచ్చేది ఆయన తరఫున. ఇవన్నీ నాయకుని లక్షణాలు ఉన్న నాయకులు అట్లా ఉంటారు. ఇప్పుడు కూడా ఈ ఏజ్లో కూడా కరోనా వచ్చి ఇంత అయినా కూడా గాంధీ భవన్లో ప్రతి మీటింగ్కి వస్తాడు. అవును, పార్టీ ఆయనకు అన్నం పెట్టింది, పార్టీకి ఆయన సేవ చేసిండు. ఇప్పుడు హనుమంతరావు పార్టీకి అవసరం, కానీ పార్టీ హనుమంతరావుకి ఇప్పుడు అవసరం లేదు. ఎందుకు లేదంటే ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, రాజ్యసభ మినిస్టర్ అయిండు, ఎన్నో పదవులు, యూత్ కాంగ్రెస్, స్టేట్ కాంగ్రెస్, అన్ని పదవులు అనుభవించిండు. ఇక ఆయనకి ఏమైనా కానీ ఒక సెంట్రల్ మినిస్టరు లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ గవ్వే కోరికలు అన్ని కింది నుంచి పై దాకా వచ్చేసిండు. ప్రపంచ జ్ఞాని. నిద్రపోతే కూడా కాంగ్రెస్నే చెప్తాడు కానీ వేరే పార్టీ చెప్పాడు. కరెక్ట్. ఈ కేసీఆర్ని ఎవరు పైకి తీసుకొచ్చిండ్రు, వీళ్ళందరిని ఎవరు తీసుకొచ్చిండు, ఆయన పూస కూర్చున్నట్టు చెప్తాడు. హీఈస్ ద ఓన్లీ సీనియర్ ఇప్పుడు గాంధీ భవన్లో. ఇప్పుడు జానారెడ్డి వీళ్ళంతా పార్టీ ఫిరాయింపుతోనే వచ్చిండ్రు. అంటే చెప్తున్నా, వీళ్ళంతా మంచి వ్యక్తులే. ఇప్పుడు జానారెడ్డి కూడా హీఈస్ వెరీ హానెస్ట్ పర్సన్. లోపల ఎన్ని ఉన్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి మీటింగ్లు కానీ ఎమ్మెల్యేకి కానీ ప్రజలు ఉట్టిగానే ఎన్నుకోరు కదమ్మా. ఒకప్పుడు ఇందిరాగాంధీ, ఎవడు గోడమురారి, వివి గిరి అటువంటి వాళ్ళను బయట నుంచి తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టినా కానీ కళ్ళు మూసుకొని వచ్చేటోళ్ళు. ఇప్పుడు పివి నరసరావు పోయి అక్కడ ఎందుకు కంటెక్ట్ చేసేది, రామ్ టేక్లు ఎందుకు చేసిండు, పార్టీ పేరు చెప్పి వచ్చిండు. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ మన తెలంగాణ తెచ్చుకున్నాక టీఆర్ఎస్ పేరు తప్ప ఈ కాంగ్రెస్ కొట్టింది ఎవరు, ఇచ్చింది ఎవరు, తెచ్చింది ఎవరు ప్రజలు మర్చిపోయారు. అంత పెద్ద ఇష్యూలో సోనియా గాంధీ పార్లమెంట్లో కొట్లాడి ఎంతోమంది తర్వాత ఎన్నో చేసి పాపం ఆమె కరీంనగర్లో ఒప్పుకున్నది కాబట్టి మనకు తెలంగాణ ఇచ్చింది. ఇంక ఏ నాయకుడున్నా రాకపోదు. ఆంధ్ర నాయకులు ఏమనుకున్నారు కదా అంటే అది రానే రాదు అని. చంద్రబాబు ఉట్టుగానే లెటర్ ఇవ్వలే, తెలంగాణ రాదనే ఉద్దేశంతోనే పార్టీ వాళ్ళు అందరు లెటర్లు ఇచ్చిండ్రు. అది బేస్ చేసుకొని మేడం క్లియర్ చేసింది. ఓకే. సో అట్లా తెలంగాణ వచ్చింది, కానీ ఓన్లీ కేసీఆరే ఇచ్చిండు అనేది కాదు. నువ్వు ఇంత ఫ్యామిలీ మెంబర్స్ని అందరిని తీసుకుపోయి సోనియా గాంధీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నావు. నా పార్టీని విలీనం చేస్తా అన్నావు కాంగ్రెస్లో, చేసినావా? దళితుని ముఖ్యమంత్రి చేసినావా? ఒక్కటి కాదు రెండు కాదు, చెప్తుంటే అన్ని చెప్పి పాడిందే పాడరా పాస్పాన్లే దాసరా అన్నట్టు ఉంటుంది. దళితులను ఎక్కడ తెచ్చినావు? 3 ఎకరాలు ఇచ్చినావు. నువ్వు కేజీటీ పీజీ దాకా ఎక్కడ ఉన్నది? ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు, ఎవరికి తొత్తులుగా పనిచేస్తున్నారు, ఎంతమంది నీతి నిజాయితీతో పనిచేస్తున్నారు అనేది కూడా సీఎంకి తెలుసు. ఈ దర్బార్ ఎందుకు నీకు? ఇంతమంది రిటైర్ పర్సన్స్ను క్యాబినెట్ ర్యాంక్ పెట్టి ఎంతమంది నువ్వు అడ్వైజర్స్గా పెట్టుకుంటావు? మొట్టమొదలమా నువ్వు ప్రజలకు ప్రజా దర్బార్ నడిపి ఇంపార్టెంట్ సీనియర్ లీడర్స్ను ఎప్పుడో ఒకప్పుడు ఇయ్యి, పిఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫోన్ అటెండ్ చేసి మెసేజ్లు పెట్టి ఒక ప్రొసీజర్ ప్రకారం చెయ్యి. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ మినిస్టర్గా చేసినావు, పార్లమెంట్ మెంబర్గా చేసినావు, మంత్రిగా చేసినావు, నీకు తెలియనిది ఏం లేదు. కానీ ఇంత చిన్న భిన్నమయ్యే పరిస్థితులు తీసుకురాకు అని మేము కోరుకుంటున్నాం, అంతే. సార్, ఫైనలీ క్లోజింగ్కి ముందు చివరిగా మీరు కొత్తగా ఒక ప్లాట్ఫామ్ ఏదో సిద్ధం చేస్తున్నట్టుగా, అది ఏంటి, దేనికోసం ఆ ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారు? మేము ఒకటే అమ్మ, జీవితం అంతా తెలంగాణ కొరకు ఫైట్ చేసినాం. ఓన్లీ కేసీఆర్ దృష్టిలో పడటానికే మేము చేయలే. నిజమైన తెలంగాణ వాదులుగా మేము చెప్తే కదా, ఆనంద్ భాస్కరు మేమంతా కలిసి తెలంగాణ ప్రగతి వేదిక ఫౌండర్ నేను 97లో. అది నాది రిజిస్టర్డ్ ఫర్మ్. ఇవన్నీ పోయి కేసీఆర్ దాంట్లో విలీనం చేసింది, కానీ నేను చేయలే. ఓకే. నేను ఈ జరుగుతున్న కార్యక్రమాలు ఇదంతా ఈ ఏజ్లో నా అనుభవం. నేనేమనుకుంటున్నా కదా అంటే, ఇప్పుడు యూనివర్సిటీలో ఎంతోమంది అమాయకులైనటువంటి విద్యార్థులు అన్ఎంప్లాయీస్ బాధపడుతున్నారు. ఎంప్లాయ్మెంట్ అనేది లేదు చెప్తున్నారు. ఎక్కడిచ్చినావు చూపి. మనకేమున్నది, ఈ ఆంధ్రోళ్ళంతా వెళ్ళిపోతే మన ఉద్యోగాలు మనకు వస్తాయి. అవును. ఎవరు వెళ్ళిపోయినరు? ఎవరు పోలేదు. అందరిని ఇక్కడనే ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరు ఇక్కడనే ఉన్నారు. ఇంకా కూడా మినిస్టర్ క్వార్టర్స్లో కొంతమంది మాజీ మంత్రులు షిఫ్ట్ చేయలే. అవును. ఇప్పుడు ఆ రోడ్ నెంబర్ 12 కానీ బంజారాహిల్స్ నుంచి పంజాగుట్ట నుంచి తీసుకో, ఏ తెలంగాణ ఉంది, ఒక ఇల్లు అవ్వపడదు, ఒక బంగ్లా అవ్వపడదు, ఒక ఫామ్ హౌస్ అవ్వపడదు, ఒక ఇది అవ్వపడదు.
మేమంతా రోడ్ల మీద తిరగవలసిన పరిస్థితి మాకెందుకు వచ్చింది? కొట్లాడి తెచ్చుకున్న ఇదేనా తెలంగాణ? మీరు మంచిగా ఉండండి, ఓకే, పదవులు అనుభవిస్తున్నారు, అందరు ఉండండి, కానీ మేము కూడా దాంట్లో ఒక 10% మాకు కూడా మా భార్య పిల్లలకు మాకు పవర్ ఎంజాయ్ చేయాలి, మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఉండాలని అనిపిస్తుంది. మేము ఎందుకు వెనుకబడిపోయినాం? పరిస్థితులు అట్లా తీసుకొచ్చింది తెలంగాణ తెచ్చుకున్నాక. మేము ఎక్కడో ఉంటాం అనుకున్న వాళ్ళం ఈరోజు ఫుట్పాత్ మీద ఉండవలసిన పరిస్థితులు మాకు వచ్చినాయి. ఓకే, పిల్లలను పైకి తీసుకొచ్చే పరిస్థితి లేదు, మేము సరిగ్గా బయటకు వచ్చే పరిస్థితి లేని పరిస్థితి వచ్చింది. ఎక్కడ పోయినా వాళ్ళ ముఖాలే అవపడుతున్నాయి. మేమేం చేయాలి? కాబట్టి చాలా వరకు మళ్ళీ ఎలక్షన్ ఇంకా టైం ఉన్నది, మీరు కొన్ని మార్చుకోండి. మాలాంటి నాయకులు ఒక్కొక్కసారి కాకుండా ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి. నాది మొత్తం 4 సార్లు 5 సార్లు రిజిస్టర్ పోస్టులు ఆయనకు పంపిన ఒక లెటర్ కానీ ఒక రిప్లై రాలేదు. ఆ రిసిప్ట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పిన నా దగ్గర ఇప్పటికి ఉన్నాయి. మరి ఆ విధంగా మాకు బాధ అనిపిస్తుంటే మేమేం చేయాలి? మళ్ళీ మేము ఏదో కార్యక్రమం చూసుకోవాలి కదా. కాబట్టి సఫరర్స్ అంతా కలిసి ఒక వేదికను తయారు చేసి మేమేంది, మేము ఉట్టిగానే అడుగుతాం లేము, మాకు అన్యాయం ఇంకా ఎక్కడ జరుగుతుంది, నిజమైన తెలంగాణ మనకు ఎక్కడా రాలేదు. ఓకే, మీరు ఎక్కడ ఆ తెలంగాణ జిల్లాలకు పోయి ఇంటర్వ్యూ తీసుకున్నా కానీ ఈరోజు సరౌండింగ్ మొత్తం కోట్ల రూపాయల ల్యాండ్స్ అన్నీ వాళ్ళే కబ్జాలు పెట్టిండ్రు. ఫామ్ హౌజులు వాళ్ళే, కాలేజీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, ఏ ఇండస్ట్రీ చూసినా వాళ్ళదేనమ్మా. అవును. అరే మన వాళ్ళు కూడా ఒక ఎంప్లాయ్ ఉండడు. రామోజీ ఫిలిం స్టూడియో ఉన్నది, మొత్తం ఎంప్లాయీస్ అంతా ఆంధ్రోళ్ళే. ఈ సీరియల్స్ సినిమాలు అంతా వాళ్ళే. మనోనికి ఏమనుకో డైరెక్టర్కు 5 ఎకరాలు ఇస్తే మన మీద ఒక కేసు, ఇవి ఎట్లా ఇచ్చిండ్రు, ఏమి ఇచ్చిండ్రు, ఇది అది ఎకరాల కొద్దాం వాళ్ళకి ఇచ్చిండ్రు. మొత్తం జూబ్లీస్ అంతా వాళ్ళే. ఏ స్టూడియోకు తక్కువ ఉన్నదా ల్యాండ్? మొత్తం బ్యాంకులలో పెట్టి కోట్లాది రూపాయలు దండుకున్నారు. ఈరోజు బ్యాంకులు దివాలా తీసి మాలాంటి వాళ్ళకు ₹1 ఇస్తాను లేరు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ముద్రా లోను, ఈ లోను, ఆ లోన్లు ఉన్నాయి కదా, ₹1 కూడా ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా కమర్షియల్ అయిపోయారు. వాళ్ళని ఎవరినో దగ్గర నువ్వు డ్రైవర్ను వాళ్ళ చుట్టాలను పిలుచుకొని ముద్రా లోన్ కింద నీకు ఇస్తా, ఏమిస్తావు 50-50. ఈ పరిస్థితులు వచ్చినాయి. చక్కగా పోయి ముద్రా లోను ఏ సెక్యూరిటీ లేకుండా బీద వాళ్లకు గ్రాడ్యుయేట్స్ ఎడ్యుకేషన్కు ఇంత 1 crore నుంచి 25 లక్షలు దాకా ఇస్తున్నారు సార్. నేను అన్ఎంప్లాయ్ని, నేను బీసీని, ఎస్సీని, ఎస్టీని, మైనార్సీ. ఈరోజు బ్యాంకు ఏ బ్యాంకుకు తీసుకపోయినా నేను పెట్టిస్తా. ఒక్క బ్రాంచ్ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. అదే రాత్రి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అవుతుంటాయి కోట్ల రూపాయలు. వీటి కన్సల్టేషన్స్ ఉన్నాయి. ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళంతా ఇవే పైరవులు. మనం బ్యాంకులను కొల్లగొట్టాలి. ఏ ల్యాండ్ గవర్నమెంట్ది మంచి కాస్ట్ ఇది కబ్జా పెట్టాలి. ఏ సర్వేని పట్టుకుందాం, ఎంత ల్యాండ్ గుంజుకుందాం, ఏ ఎంఆర్ఓ కమర్షియలా అతను ఏంది, ఎక్కడ కలవాలి, ఏం చేయాలి. వాళ్ళు కూడా సార్ మీరు ఫోన్లో మాట్లాడితే రికార్డ్ అవుతుంది, ప్లీజ్ పలానా దగ్గర కలుసుకుందాం, ఇవన్నీ మాట్లాడవద్దు. ఇవన్నీ మనం వింటున్నాం. వాళ్ళు వచ్చి చెప్తున్నారు. వాడు సాయంత్రం నేను ఒక కాలనీ నా పేరు మీద ఉన్నది, సాయంత్రం అయ్యే వరకే నేను బయట కూర్చేసుకొని కూర్చొని పేపర్లు వేసేది, 4 వచ్చేది, అన్న పలాని ఎస్ఐ 7 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తుంది, పలాని కేసు, ఫలాని సర్వేయర్ అన్న, నాకు కరెంట్ రాలేదే, మొత్తం పైసలు కట్టా నేను. 6 నెలలు అయింది తిరిగితే వాడుంటే వీడుండడు, వీడుంటే వాడుండడు, వాడుండు. 1 మీటర్ గురించి నేను ఇంత తిరుగుతున్నాను అన్న. తెల్లారి నేను మొహం కడుక్కుంటూ తిరుగుతున్నా, ఒక ట్రక్కు నిండా మీటర్లు వేసుకొని పోతున్నారు. ఒకటి కింద పడ్డదాడ, పేపర్ రోడ్ వస్తుండే, అరే నువ్వు వెంబడే దీన్ని ఫాలో కారా, ఈ మీటర్లు ఎక్కడ పోతున్నాయంటే ఒక అపార్ట్మెంట్లో సెల్లార్లో డంప్ చేసిండు. ఇవన్నీ సనత్ నగర్లో రికార్డులు లేని అన్ని అక్కడ తీసుకొని వచ్చి ఆ అపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి, 5 floors, 100 ఇండ్లు, 100 × 10,000. వాడు నా కాలనీకి ఎదురుగానే 5 ఎకరాల స్థలం, ఒక డిఈ, అందులో ఫామ్ హౌస్, ఓ వాచ్మెన్. వాడు సాటర్డే వస్తాడు, యువతను తెస్తాడు, అందులో కూర్చోబెట్టుకుంటాడు, మీటింగ్లు అంటాడు, అది ఇది అంటాడు, మండే వెళ్ళిపోతాడు. కరప్షన్ ఇట్లా 1 కాదు 2 IAS IPSలు అందరూ కూడా ఈరోజు న్యాయం ధర్మం లేకుండా అడ్మినిస్ట్రేషన్ నడవటం లేదు. వాళ్ళ బామ్మర్దులు, చుట్టాలు, ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, XYZలో న్యాయంగా నువ్వు ఒక పబ్లిక్ సర్వెంటు, పేదవాళ్లకు పనిచేయము అనే మనస్తత్వం ఎక్కడా కనపడటం లేదు. సో వాటన్నిటికీ వ్యతిరేకంగానే మీరు స్టార్ట్ చేసిన ఈ వేదిక అంటారు? జస్ట్ అంతే. ఇప్పుడు న్యాయం ధర్మం లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఇట్లా సామెతలు చాలా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పినవి కోర్టు వినదు, కానీ వీళ్ళు లంచం ఇవ్వకపోతే సెక్షన్స్ అన్ని వేరు పెడతారు. అట్లా
అమాయకులైనటువంటి వాళ్ళంతా ఎంతోమంది సఫర్ అవుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. రికమెండేషన్ ఉంటే ఒక తీరుగా, మంత్రి ఫోన్ వస్తే ఒక తీరుగా, డబ్బులు ఇస్తే ఒక తీరుగా, బీద వాళ్లకు అమాయకులైనటువంటి ప్రజలకు ఏం చేస్తున్నాం మనం అనేది గుండె మీద. నెక్స్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయబోతున్నారు సార్ దీన్ని? ఒకటి బ్రదర్, నా జీవితంలో డబ్బు లేనిది ఇప్పుడు ఎలక్షన్లో కంటెస్ట్ చేయటం అనేది లేదు. అవును, అంత డబ్బు మన దగ్గర లేదు. విన్నావా? పార్టీ మన విధానాలు, మన సీనియారిటీ ఇది కనుకరించి వాళ్ళు పిలిచి హైకమాండు ఏదన్నా చేస్తే మనం అప్పుడు, కానీ లేకపోతే ఈ శేష జీవితం చాలు. ఓకే, ఈ టెన్షన్లు ఇప్పుడు ఒక నాయకత్వం అంత ఈజీ కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా కానీ అదొక ముండ్ల కిరీటం. టైంకు నిద్రపోరు, ఓ తిండి ఉండదు. ఈ ఏజ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి, ఎవడు వస్తుండు, ఏం చేస్తారు, ఇన్ని విధాలైనటువంటిది మైండ్లో, బ్రెయిన్లో, హార్ట్ మీద పడుతుంది. అంత ఈజీ కాదు. పీస్ ఆఫ్ లైఫ్ మన ఆరోగ్యానికి మంచిది, మన పర్సనాలిటీకి మంచిది. మనం ఉన్నంతలో సిస్టమేటిక్ లైఫ్, సాయంత్రం అయినాక హ్యాపీగా తిని పడుకునేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ వాడొచ్చి ఏం బిగుతాడు, వీడొచ్చి ఏం బిగుతాడు, ఈ బ్యాంక్ అయింది, వాడైంది, ఈ తలకాయ నొప్పులను పెట్టుకొని వాడు అందుకనే 50 ఏళ్ళు సరిగ్గా బతాను లేడు. బీపీలు, షుగర్లు పెట్టుకొని ఎవరికి ఈరోజు పొలిటీషియన్కు ఏవి లేకుండా ఎవరు లేడు. అవును, నాకు తెలిసి బ్యాగుల నుంచి గడుకోసారి ట్యాబ్లెట్ వేసుకొని నీళ్ళు తాగుతారు. అవును, ఇది తినొద్దంటారు, అది తినొద్దంటారు. సాయంత్రం మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఈ రాజకీయాలు చాలా అన్ని పార్టీలలో నాయకుడు అంటే నా దృష్టిలో వేస్ట్ ఫెలో అని ఇప్పుడున్న దానికి అంతే కదనే. నువ్వు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భగవద్గీత మీద పెట్టి ఏమని ప్రమాణ స్వీకారం చేస్తావో ఎక్కడ నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు. పొద్దున్న సాయంత్రం అబద్ధాలే, ఏ టు జడ్డు. నా ముందట సుదర్శన్ రావు చాలా మంచివాడు అని పొగుడుతావు, నేను భార్య నీ అమ్మ వాడు ఆఫర్ కాడని అంటావు. ఇది ఏంది? పోనీ నేను ఏమన్నా తప్పులు చేసినా, మీ లెక్క జైలుకు పోయినా, లేకపోతే ఇవన్నీ చేసినా మరి ఎక్కడుంది? ఇప్పుడు జగను, నేను సైదయ్య నా క్లాస్మేటు, జైల్లో సూపరింటెండెంట్. నేను ఒకరోజు పోయినా, నేను పోయే వరకే ఏదో షేవింగ్ అది చేసుకుంటుండు. అంకుల్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నువ్వే ఎమ్మెల్యే అన్నాడు. ఇప్పుడు నేను పార్టీ పెట్టున్నా, పార్టీకి నీకే టికెట్. అరే నాయన నువ్వు ముందు బయటికి రా, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఈజ్ మై వెల్ విషర్, మాకు చాలా పరిచయాలు ఉన్నాయి, కేవీ రామచంద్రరావు వీళ్ళంతా. ఇన్ని కేసులలో నువ్వు జైలుకు పోయి బయటకు వచ్చి కూడా నేను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కానీ నువ్వు చేసే విధానాలు, పద్ధతులు ఏంది ప్రజలే చెప్తారు రేపు తీర్పు. న్యాయం, ధర్మం అనేది ఎక్కడున్నది? 3 రాజధానులని, ఇంతమంది కోట్లాది జనాలు ఇంత హెజిటేషన్ చేసుకుంటూ ఇంత చేస్తున్నావు, అది కూడా తప్పు. నువ్వు ఉండేది ఇల్లు లోటస్ పాండ్, చంద్రబాబు ఇల్లు జూబ్లీ హిల్స్. ఏ నాయకుడు ఆంధ్రాలో ఉంటుండు? అసెంబ్లీ ఉన్నప్పుడు పొద్దున వెళ్ళిపోతే 3 గంటలలో వెళ్ళిపోతాయి, రోడ్లు అంతా బాగున్నాయి. మళ్ళీ వచ్చి ఇక్కడనే పడతారు. అరే వాడు ఫోన్లో మాట్లాడితే ఇదే, అరే ఆ విఆర్ఓ గారిని పట్టుకోరా, ల్యాండ్ వాల్యుబుల్ ల్యాండ్ ఏదో వానికి తగలబెట్టి తీసుకొని నాకు ఇనొస్తుంటాయి. ఇది అనేది మన తెలంగాణకి ఈ మాటలు రావు. తిన్నకాడికి తింటాం, హ్యాపీగా పంటాం. కానీ ఈ ఎవరిని మోసం చేసి ఇల్లు లఫంగా పనులు చేసి బ్యాంకులో కొల్లగొట్టి మనం పోతామని అంటే వాళ్ళు మెంటాలిటీ అది. ఇప్పుడు క్రిమినల్ కేసులు ఇవన్నీ కూడా ఎక్కువ రోజు పేపర్లలో చూసి ఏది చూసినా కానీ అక్కడోళ్ళే, కానీ మన తెలంగాణ వాడు ఎవడు చేయడు. మాకు ఆ దమ్ము ధైర్యం లేదు, నీతి నిజాయితీ. అబద్ధాలు ఎందుకు ఆడాలి? ఏమొస్తుంది? నిజానికన్నా ఎక్కువ అబద్ధం ఆడితే ఆ వాల్యూ ఉన్నప్పుడు నువ్వు అబద్ధం ఆడు. మనం తినేది జానడు పొట్టకు ఇవన్నీ చేయాలా. అందుకనే పీస్ఫుల్గా సార్ మీరు హ్యాపీగా ఉండాలని ఐఎమ్ వెరీ హ్యాపీ. రాబోయే రోజుల్లో కూడా హ్యాపీ. విన్నావా? ఈ ఏజ్లో ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అదనమాట కాంగ్రెస్ సీనియర్ లీడర్ సుదర్శన్ రావు గారితో ముఖాముఖి. ఒక్క మాట మాత్రం వాస్తవం ఏంటంటే, తెలంగాణ ఉద్యమాన్ని మొదటి నుంచి భుజాల మీద వేసుకొని మోసినటువంటి ఇలాంటి ఎంతోమంది నాయకులు ఉన్నారు ఇవాళ. సో ఆ నాయకులందరికీ నిజంగా చాలా బాధలో ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఒక్కొక్కరిని కలిసి మాట్లాడుతుంటే చాలా విషయాలు తెలుస్తున్నాయి మనకు తెలియనివి. ఆ లోగుట్టు పెరుమాళ్ళేరు అనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట మాత్రం వాస్తవం. సో ఇప్పటికైనా కనువిప్పు కలగాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. నేను అవిని, సైనింగ్ ఆఫ్.